హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనకి కంటిన్యూషన్ చూద్దాము. 7th జరిగినటువంటి అంటే అక్టోబర్ 7th 2024లో జరిగినటువంటి టెట్కి సంబంధించి సెషన్ 2 అనేది చూద్దాము. ఆల్రెడీ ఫిబ్రవరి కూడా చేస్తున్నామని ఆల్రెడీ చూడండి, చూడకపోతే లేకపోతే యాప్లో అయినా ఉన్నది, మీకు పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ అక్టోబర్ టెట్ సంబంధించి చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ప్రవర్తన సమస్యలున్న విద్యార్థిని అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి ఏది? క్రింది వాణిలో ప్రవర్తన సమస్యలు ఉన్నటువంటి విద్యార్థిని అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి. ద బెస్ట్ మెథడ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ టు స్టడీ ద చైల్డ్ విత్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్. ఇది మనకు అకాడమీలో కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ బిట్లన్నీ అకాడమీ నుంచే ఎక్స్ప్లెయిన్ అంటే మనకు అకాడమీ నుంచే ఇవ్వడం అనేది జరుగుతుంది. అకాడమీలో కూడా ఉంది ఈ బిట్. ఈ విధంగా ఉంటుందండి. మనకు అకాడమీ బుక్ టెట్కు ఉంది, డిఎస్సికి ఉంది. టెట్కి అయితే ఎస్ఏకి హెచ్జిటికి ఇద్దరికి ఒకటే, డిఎస్సికి అయితే సపరేట్ ఉంది. కానీ మ్యాటర్ ఏమో లోపలేమో మ్యాటర్ అంతా ఒకేలా ఉంటుంది బుక్స్, ఓకేనా? హెచ్జిటికి అయినా ఎస్ఏ అయినా మీకు వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ ప్లస్ ఎగ్జామ్స్ అన్నీ కలిసి మీకు 99 రూపీస్తోనే ఉంది. ఇక్కడ న్యూ టాపిక్స్ ఏవైతే జాయిన్ అయ్యాయో అవి డ్రాఫ్ట్ కాపీ బేస్డ్ మీకు చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఓల్డ్ టాపిక్స్ అన్నీ మనకు అకాడమీలోనే కవర్ అవుతాయి అన్నమాట. న్యూ ఏవైతే మనకు తెలుగు అకాడమీలో లేవో అవన్నీ మనకు డ్రాఫ్ట్ కాపీ బేస్డ్గా చెప్పడం జరిగింది. డిఎడ్ డ్రాఫ్ట్ కాపీ బేస్డ్గా కంపల్సరీ ఎవరైనా ఇంకా తీసుకొని వాంటే తీసుకోండి. ఈ బుక్ నుంచే 25 వచ్చాయండి. 25+ వస్తాయి బిట్స్ అనేటివి 30కి. లాస్ట్ ఫిబ్రవరిలోనూ అలానే జరిగింది. ఇప్పుడు అక్టోబర్లో కూడా మనకు ఆల్మోస్ట్ మనకు 24, 21+ చూస్తూ ఉన్నాం క్వశ్చన్స్. అదేవిధంగా మీకు హెచ్జిటికి సంబంధించి మన యాప్లో 5 కోర్సెస్ కలిసి ఒకటే కోర్సులో ఉందండి. 5-in-1 కాంబో ప్యాక్ అని. థర్డ్ టు 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ఉంటాయి, లెసన్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటాయి, ప్లస్ లెసన్ వైజ్ మీకు పీడిఎఫ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. మొత్తం ఒకే తాను మీకు దొరుకుతాయండి. టెట్ డిఎస్సి రెండింటికి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. 1 year వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సైకాలజీ సంబంధించి కూడా ఈ 99 రూపీస్ కోర్స్ కూడా ఇందులో భాగంగానే మీరు తీసుకోవచ్చు. టెట్ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఫిబ్రవరికి సంబంధించి, అక్టోబర్ సంబంధించి, నెక్స్ట్ డిఎస్సి టయానికి డిఎస్సివి కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తం హెచ్జిటి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మొత్తం ఒకటే కోర్స్, ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే కనుక మీరు కంపల్సరీ విజయం సాధిస్తారు. అంత అకాడమీ బేస్డ్గానే ఫాలో అవుతున్నాం మనము. 799 రూపీస్తోనే ఉంది, చూడండి. లేదు మాకు మేడం విడివిడిగా కావాలి అన్నా కూడా విడివిడిగా అయినా సరే 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ పీడిఎఫ్స్ 500లో ఉంది. ఓన్లీ టెస్ట్ సిరీస్ అయితే కన్నా 499లో ఉంది, చూడండి. వీటి కోసం మీరు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్లో టైప్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలండి. యాప్లో మీకు స్టోర్ ఆప్షన్లో ఈ కోర్సెస్ అన్నీ ఉంటాయి, పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. క్రింది వానిలో ప్రవర్తన సమస్యలున్న విద్యార్థిని అధ్యయనం చేయడానికి ఏది పద్ధతి యూజ్ చేస్తారు అంటే ఆల్రెడీ చెప్పున్నామండి. ఆల్రెడీ మనం న్యూ టాపిక్స్లో కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కేస్ స్టడీ మెథడ్ అండి, వ్యక్తి అధ్యయన పద్ధతి. ఏదైనా వాడు ప్రవర్తనలో అంటే బాగా చదవకుండా ఉండడము, ఎప్పుడు డల్లుగా ఉండడము, లేదంటే ఎక్కువ కోపశీలంగా ఉండడం, ఎప్పుడు ఎవరితో అన్న గొడవ పడుతూ ఉండడము, ఏదైనా సరే ఓకే, ఏ సమస్యకైనా సరే పిల్లవాడిలో మనం కనుక గమనించామంటే కనుక దానికి సంబంధించి ఈ కేస్ స్టడీ మెథడ్ ద్వారా ఆ సమస్య ఏంటో తెలుసుకొని పరిష్కారం చేయొచ్చు, ఓకేనా? ఇది మనకు సంబంధించి ఇంపార్టెంట్ చూసుకోవాలి, ఎక్కువగా అడుగుతున్నటువంటిది. నెక్స్ట్, ముర్రే మరియు మోర్గాన్ రూపొందించిన మూర్తిమత్వ పరీక్ష ఏది? ట్యాట్. ఆప్షన్ 1 ట్యాట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ముర్రే మరియు మోర్గాన్లు రూపొందించిన మూర్తిమత్వ పరీక్ష చూసినట్టయితే ట్యాట్ అండి. ట్యాట్ అయితే ముర్రే మోర్గాను, ఓకే, ముర్రే అండ్ మోర్గాను ఇక్కడ మనకు తయారు చేశారు. నెక్స్ట్ క్యాట్ అండి, సిఏటి. ఇప్పుడు మనకు ట్యాట్ చూసినట్టయితే థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, ఇతివృత్త గాహ్యక పరీక్ష అని అంటాము. వీటి నుంచి కూడా కంపల్సరీ ఒకటి ఇస్తున్నారు, చూసుకోవాలి. క్యాట్ ఎవరు కనుగొన్నారు అంటే ఎల్ బెల్లాక్, ఎస్ బెల్లాక్, ఓకే, ఎల్ బెల్లాక్, ఎస్ బెల్లాక్. మీకు ట్యాట్ ముమెత్ ఖాన్ ఎక్కువ టాటూస్ వేసుకుంటూ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఫర్ హింట్ అండి, జస్ట్ ఫర్ హింట్, ఓకే. నెక్స్ట్ క్యాట్ అండి. క్యాట్కి ఎక్కువగా మెల్లో బెల్ కడతా ఉంటారు, బయటికి పోతే మనకు కనిపించడానికి. మామూలుగా కుక్క కడతా ఉంటారు. సో క్యాట్ని గుర్తుపెట్టుకోండి. క్యాట్కి ఎక్కువ మెల్లో బెల్ కడతా ఉంటారు, ఎందుకంటే ఆడికన్నా వెళ్ళినప్పుడు అది శబ్దం వస్తుంది కదా, దాన్ని కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు క్యాట్ అంటే ఏంటంటే చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ అండి. ఎల్ బెల్లాక్, ఎస్ బెల్లాక్. ఇక్కడ ఇంకొక విధంగా సి అంటే ఏముంది, చిల్డ్రన్ కదా. చిల్డ్రన్స్కి ఎక్కువగా ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంటి బెల్ కొట్టినప్పుడు ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో ఎల్ బెల్లాక్, ఎస్ బెల్లాక్ అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎంఎంపిఐ అండి. ఎంఎంపిఐ గురించి ఎక్కువగా అడుగుతున్నారు, డిఎస్సి కూడా అడిగారనమాట. కార్డులు ఎన్ని ఉంటాయి దాంట్లో అనేది కూడా అడిగారు. కొన్నిసార్లు అయితే ఇయర్స్
ఎన్ని ఇయర్స్ ఉన్న వాళ్ళ మీద చేస్తారని చెప్పి, ఎంఎంపిఐ అంటే అబ్రివేషన్ ఏంటని చెప్పి ఎక్కువగా ఇది అడుగుతూ ఉంటారు. ఎంఎంపిఐ అనేది ఏ రకమైన పరీక్ష అనేది ఓకే మూర్తిమత్వం సంబంధించి టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. మిన్నీసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. ఓకే, మిన్నీసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. ఇది మనకు చూసినట్టయితే దీంట్లో అకార్డింగ్ టు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అయితే 550 కార్డ్స్ ఉంటాయి. 16 సంవత్సరాలు దాటిన వాళ్ళపైన ఇది పరీక్ష చేయడం జరుగుతుంది. మూర్తిమత్వ శోధికలలో మైలురాయిగా చెప్తారండి ఎంఎంపిఐ సంబంధించి ఈ టెస్ట్ని. దీన్ని మనకు రూపొందించింది ఎవరు అంటే కనుక 1942లో రూపొందించారు. హదవే మెకన్లీ అకాడమీలో ఇచ్చారు మనకి ఇది. హదవే మరియు మెకన్లీ వీళ్ళు దీన్ని రూపొందించడం జరిగింది. ఓకే, ఇది మనకు ఇంపార్టెంట్. సిఏవిడి అనేది చూసినట్టయితే మనకు థారండైక్ అండి, ఈఎల్ థారండైక్ గారు రూపొందించడం జరిగింది. ఓకే, ఇది మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ముర్రే మరియు మోర్గాన్ అయితే ట్యాట్ అండి, థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. బాధాకరమైన అనుభవాలను అచేతనంలోకి నెట్టివేయడం ద్వారా మర్చిపోవడము. ఇవి ఎలా అంటే మనమే కావాలని వేస్తామన్నమాట. మనకు బాధాకరమైన అనుభవాలు మనకు గుర్తుకు రాకుండా ఉండడానికి, మనం అద్దమంటే బాధపడకుండా ఉండడానికి మనమే అచేతనంలోకి పంపిస్తాము. సో దాన్ని ఏమంటామంటే ఫర్గెటింగ్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ బై సెండింగ్ దెమ్ టు అన్కాన్షియస్ ఈజ్. ఆప్షన్స్ రక్షక తంత్రాల్లో వస్తుంది బిట్. దమనం అండి, ఇది కూడా చాలాసార్లు అడుగుతున్నారు. మానసిక ఆత్మహత్య అని కూడా అంటారు దీన్ని. అంటే మానసికంగా మనం చాలా డల్ అయిపోతాం అన్నమాట. ఏదన్నా ఇప్పుడు చూస్తాం కదా, మనకు దగ్గరగా ఉన్న వాళ్ళు చనిపోవడము, మన బంధువులు అమ్మ నాన్న ఇట్లా తాతలు వీళ్ళు ఎవరన్నా మన దగ్గరగా అఫెక్షన్గా ఉన్న వాళ్ళు చనిపోవడము, లవ్ ఫెయిల్యూర్స్ అవ్వడము, ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, కొంతమంది చాలా బాధపడిపోతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మర్చిపోవడానికి మన అన్కాన్షియస్లోకి పంపించడం జరుగుతుంది. దీన్ని ఏమంటామంటే మానసిక ఆత్మహత్య అని కూడా అంటామండి. ఇంకోటి ఏమంటే ప్రేరేపిత విస్మృతి, అంటే కావాలని మనం మర్చిపోవాలని చూస్తూ ఉంటాము. ప్రేరేపిత విస్మృతి. చాలా వరకు ఇది క్వశ్చన్స్ అడిగారండి. మానసిక ఆత్మహత్య కింద ఏ రక్షక తంత్రాన్ని అడుగుతారని, సో అది చూసుకోవాలి. దమనం అండి, కావాలని మనం మర్చిపోవడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనకు మానసికంగా చాలా ఫీల్ చాలా బాధాకరమైన అనుభవం కాబట్టి మానసిక ఆత్మహత్య, మానసికంగా చనిపోయాను అంటారు చూడండి. సో ఆ విధంగా దమనంని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది తెలిసిందే, ప్రతిగమనం అంటే చిన్నపిల్లల్లాగా ఏడ్చేస్తారనమాట పెద్దవాళ్ళు అనేవాళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళకు బాధాకరమైన ఏమైనా అనిపించినప్పుడు చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేయడము, సంతోషం అప్పుడైనా కావచ్చు. నెక్స్ట్ పరిహారం అన్నమాట. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయంగా ఇంకొక రంగంలో రాణించగలగమంటే, చదువులో ఏమో కొంతమంది బాగా చదవరు కానీ మిగతా వాటిల్లో క్రికెట్ ఆడడము, లిఫ్టింగ్లోను ఇలాంటి వాటిల్లో మంచిగా రాణించగలుగుతారు. అంటే చదువు రంగంలో రాణించలేదు, విద్యారంగంలో రాణించలేదు కానీ ఆటల రంగంలో రాణించారు. ఇది మనకు పరిహారంగా చెప్పచ్చు. నెక్స్ట్ మనకి ఇచ్చింది ఏంటి, ఉదాతీకరణము తాదాత్మీకరణం. ఈ రెండు వేరువేరండి, మీరు చూసుకోవాలి. ఉదాతీకరణం చూద్దాం ఫస్ట్. సబ్లిమేషన్ అంటాము. వైఫల్యం పొందిన వ్యక్తి ఏం చేస్తాడంటే వాటిని సామాజికంగా అంగీకరించిన రీతిలో వ్యక్తం చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనకు చూసినట్టయితే ఒక ప్రియుడు ప్రేయసి మీద కవితలు రాసి గొప్ప కవిగా మారిపోవడము. ఓకేనా, డయాగ్రామ్స్ ప్రియాల డయాగ్రామ్స్ వేసి గొప్ప పెయింటర్ అవ్వడము. ఓకే, సామాజికంగా అది ఆమోదించరు కానీ అంటే ప్రేమ విఫలమయ్యేలా వేయడం అనేది, కానీ బాగా ఎక్స్పీరియన్స్ పొంది ఏమయ్యాడు, సామాజికంగా ఆమోదం పొందిన వ్యక్తిగా తయారవుతాడు అనమాట. సో ఇది మనకు ఉదాతీకరణ. తాదాత్మీకరణము అనేది ఉంటుంది. తాదాత్మీకరణానికి దీనికి చూసినట్టయితే తాదాత్మీకరణం అంటే ఏంటంటే మనం సాధించలేని మన వాళ్ళతో సాధించుకోవడం. మనం సాధించలేని మన కూతురు కొడుకు ఉంటే కన్నా వాళ్ళని, ఒకవేళ నేను లాయర్ అవ్వాలనుకున్నాను, ఓకే, నేను అవ్వలేక నా కూతురునో కొడుకునో లాయర్ అవ్వేలా చేసి వాళ్ళల్లో నన్ను చూసుకోవడము. ఈ విధంగా మనకు దీన్ని తాదాత్మీకరణం అంటారు. సో ఉదాతీకరణ తాదాత్మీకరణకు డిఫరెన్స్ అనేది ఇలా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఉపాధ్యాయుడు అవ్వాలని ఉంటుంది, మనం అవ్వలేకపోతే ఏమవుతుంది, మన కూతుళ్ళనో కొడుకులను వాళ్ళను ఉపాధ్యాయురాలుగా చేసి వాళ్ళలో మనల్ని చూసుకోవడం అనమాట. సో అది కూడా మనకి ఈ రకంగా తాదాత్మీకరణానికి వస్తుంది. నెక్స్ట్ సమస్యను పరిష్కరించడంలో సహాయార్థి కంటే మంత్రణకుడు ప్రధాన పాత్ర పోషించే మంత్రణం. మార్గదర్శకత్వం మరియు మంత్రణంలో మనకి ఇక్కడ ఈ టాపిక్ నుంచి ఇచ్చారండి. అంటే ఇక్కడ చూడండి, సమస్యను పరిష్కరించడంలో క్రింద ఏ సంబంధించి సహాయార్థి కంటే మంత్రణకుడు, ఓకే, మంత్రణకుడే ప్రధాన పాత్ర పోషిస్తాడంట.
అంటే మంత్రణం ఇచ్చేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువ పాత్ర పోషిస్తారంట. మన సహాయానికి వస్తారు కదా, వాళ్ళకన్నా ఇక్కడ ఉండేటువంటి ఈ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువగా పాత్ర పోషిస్తారు. అంటే వీళ్ళే ఐడియా అనేది ఇస్తారు. ఇది ఏ రకమైన మంత్రణంలో కనిపిస్తుంది అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా మనకు అకాడమీలో చెప్పున్నామండి. మంత్రణాల రకాలు కూడా ఎవరెవరు ఏది మనకు అనేది. నిర్దేశిత మంత్రణంలో ఎలా ఉంటుందంటే సహాయానికి వస్తారు కదా, సో వాళ్ళ పాత్ర కంటే వాళ్ళ నిర్ణయానికంటే ఈ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో మంత్రణకుడు వాళ్ళ నిర్ణయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తను ఏం చెప్తే ఏం ఐడియా ఇస్తే అదే ఫాలో అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. దీన్నే మనం డైరెక్టివ్ కౌన్సిలింగ్ అని చెప్పి అంటాం. ఇక్కడ ఇంకొకటి తెలియాలి మీకు, కౌన్సిలర్ అంటే ఎవరంటే సమస్య పరిష్కారానికి మన దగ్గరికి వస్తారండి. సపోజ్ నేనే ఒక కౌన్సిలర్ అనుకుంటా, ఒకరు ఎవరైనా ప్రాబ్లం వచ్చి నా దగ్గరికి వచ్చారు, అప్పుడు నేనేమవుతాను, కౌన్సిలర్ అవుతారు. ఓకేనా, కౌన్సిలర్. ఇక్కడ వచ్చిన ప్రాబ్లము ఉంది అని చెప్పి బయట కస్టమర్ వస్తాడు కదా, సో కస్టమర్ అంటే పెట్టుకోండి, కౌన్సిలీ. ఓకేనా, కౌన్సిలర్. ఓకేనా, ఇక్కడ మనకు సహాయార్థి అంటే కౌన్సిలీ అనమాట, మంత్రణకుడు అంటే నేను వస్తానన్నమాట, కౌన్సిలర్. ఇప్పుడు నా దగ్గరికి తిను వచ్చిన తర్వాత తిన పాత్ర తక్కువగా ఉంటుంది, తిన పాత్ర ఎక్కువగా ఉంటుంది. తిని ఏమైతే సలహా ఇస్తాడో కౌన్సిలరు అదే వీడు పాటించడం అనేది జరుగుతుంది. దాన్నే మనం నిర్దేశిత మంత్రణం అంటాం. ఇంకొక మంత్రణంలో ఎలా ఉంటుంది రకాల్లో, ఓకే, ఇక్కడ తిన పాత్ర కౌన్సిలర్ పాత్ర తక్కువగా ఉండి సహాయార్థి వస్తారు కదా, కౌన్సిలీ పాత్ర ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే వీడు జస్ట్ సలహా ఇవ్వడానికి మాత్రం అన్నట్టుగా, ఏదో ఓకొట్టడానికి అన్నట్టు మాత్రంగా ఉంటుంది. ప్రాధాన్యత ఎవరికి ఉంటుంది, వచ్చిన కౌన్సిలీకి ఉంటుంది ఎక్కువగా. సో అలాంటిది ఏంటంటే సేమ్ రివర్స్ అనిర్దేశిత మంత్రణం. ఇక్కడ రివర్స్ అయింది చూడండి. దీంట్లో ఎలా ఉంది, వీడి పాత్ర తక్కువగా ఉండి వీడిది ఎక్కువగా ఉంది. ఈ అనిర్దేశిత మంత్రంలో రివర్స్ అయిపోయింది. సహాయార్థి వచ్చిన వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంటుంది, వీళ్ళు కౌన్సిలర్ది తక్కువగా ఉంటుంది. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ శ్రేష్ఠ గ్రహణ మంత్రణంలో మనకు వివిధ రకాల పద్ధతులు అనేటివి ఉన్నాయండి. ఇట్లా మళ్ళీ మనకు అకాడమీలో మొత్తం దీని గురించి మ్యాటర్ అంతా చెప్పున్నాము. ఈ మంత్రాన్ని ఎవరు కనుగొన్నారు, ఎవరు ప్రతిపాదించారు అనేది కూడా నేమ్స్ ఇచ్చున్నారు. ఒకసారి అకాడమీలో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి. సేమ్ ఇప్పుడు చెప్పినటువంటి బిట్ కూడా దీంట్లో నుంచే ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ 99 రూపీస్ సైకాలజీ బుక్ ఏదైతే ఉంటుందో అది కానీ మీరు ఒకసారి చదివారంటే కన్నా మొత్తం ఎనఫ్ అండి. అక్కడ మనకు బ్రీఫ్గా బాగా ఇచ్చేస్తున్నారు. అట్లా ఎక్కువ ఉండదు మ్యాటర్, అట్లా అని చెప్పి తక్కువ కూడా ఉండదు. దీనిలోంచి ఎక్కువ బిట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఎవరైనా సైకాలజీ సింగిల్గా కావాలంటే ఇది తీసుకోండి. హెచ్జిటి ఫుల్ కోర్స్ కన్నా మీరు ఫుల్గా ప్రిపేర్ అవుతూ ఉంటే కన్నా ఇదైతే తీసుకోండి ఒకేసారిగా. సైకాలజీ కూడా ఉంటుంది దీంట్లో, మిగతా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ వీడియోస్ ఇవి కూడా మీకు ఉండడం అనేది జరుగుతుంది. 799కే పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. ఎక్కువగా ఈ పీడిఎఫ్స్ ఫాలో అయ్యే మార్క్స్ అనేటివి చాలామంది 130+, 140+ అనేది స్కోర్ చేయగలిగారు ప్రీవియస్ స్టేట్లలో. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే శ్రేష్ఠ గ్రహణ మంత్రణంలో ఇది మనకు వివిధ రకాల పద్ధతులు అనేటివి ఉపయోగిస్తారు. దీంట్లో ఇక్కడ మనకు చాలా కష్టమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే కనుక వాటికి ఈ మంత్రణాన్ని యూజ్ చేస్తారండి. ఈ మంత్రానికి ఇంకొక పేరు ఏంటంటే మిశ్రమ గ్రహణ మంత్రణం అని కూడా అంటాము, మిశ్రమ మంత్రణం అని కూడా అంటాము. సో చూసుకోవాలి. ఇది మనకు మెన్షన్ చేసిందైతే ఈ 3 మాత్రమే మెన్షన్ చేశారు మంత్రణాల రకాల్లో. నెక్స్ట్ దీనికి ఆన్సర్ అయితే 1 అండి, నిర్దేశిత మంత్రణం. వ్యక్తులు విజయాల ద్వారా ప్రేరణ పొందినప్పుడు ఆ ప్రేరణను ఇలా అంటారు. వెన్ ద ఇండివిజువల్స్ ఆర్ ఇన్స్పైర్డ్ బై అకంప్లిష్మెంట్స్ దెన్ ద మోటివేషన్ ఈజ్ కాల్డ్. వ్యక్తుల విజయాల ద్వారా ప్రేరణ పొందినప్పుడు ఓకే ఆ ప్రేరణను ఇలా అంటారు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, సాధనా ప్రేరణ. ఇప్పుడు బాగా మార్క్స్ తెచ్చుకున్నాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేస్తాము, నెక్స్ట్ ఓకే ఈ ఎస్ఏ ఎగ్జామ్లో కూడా బాగా తెచ్చుకోవాలి అని అంటే ఇంకా లక్ష్యం. ఇప్పుడు ఎఫ్ఏ తర్వాత ఎస్ఏ అట్లా మనకు ఇప్పుడు ఏదైతే మార్క్స్ తెచ్చుకున్నామో ఆ విజయాన్ని బేస్ చేసుకొని ఇంకా హై స్టాండర్డ్ వెళ్ళాలి నేను, ఇంకా దీంట్లో కూడా మార్క్స్ తెచ్చుకోవాలి. ఇక్కడేం ఎవరు ప్రభావితం ఏం చేసేది లేదు, పక్కనోడు ప్రభావితం చేయడు. ఇక్కడ మనకు వ్యక్తులు విజయాల ద్వారా ప్రేరణ పొందినప్పుడు ఇలా విడివిడిగా చదవాలా. వ్యక్తులు విజయాల ద్వారా ఓకే దీంట్లో విజయం సాధించడానికి నాకు ఆనందం వచ్చింది, సో నేను ఇంకా మిగతా దీంట్లో కూడా ఎక్కువ విజయం సాధిస్తాను, ఇంకా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను. ఒకవేళ 3rd ర్యాంక్ అనుకోండి, ఇప్పుడు నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను అని చెప్పి అంటే ఉన్న లక్ష్యానికన్నా ఇంకా ఎక్కువ పెద్ద లక్ష్యం అనేది పెట్టుకున్నాడు. సో దాన్నే మనం సాధన ప్రేరణ అని చెప్పి అంటామండి. ఇలాగ మనకు విజయాల ద్వారా ప్రేరణ పొందినప్పుడు ఆ ప్రేరణనే మనం
ఇలా అంటారు అంటే సాధన ప్రేరణ. అంతర్గత ప్రేరణ అంటే ఏంటి? నా ఆనందం కోసం, నా సంతృప్తి కోసం నేను బాగా మోటివేషన్ తెచ్చుకొని చదివితే అది నాకు అంతర్గత ప్రేరణ అవుతుంది. లేదా మా అమ్మ కోసమో మా నాన్న కోసమో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనో, లేదంటే బహుమతి పొందడానికనో, గెలిస్తే నాకు సైకిల్ తీపిస్తా అన్నారు అని చెప్పో, అలాంటి వాటి కోసం నేను బాగా ప్రేరణ పొంది బాగా చదివితే బాహ్య ప్రేరణ అనేది అవుతుంది. సామాజిక ప్రేరణ అంటే సమాజంలో గౌరవం కోసము, సమాజంలో వాళ్ళు నన్ను ఇట్లా చూస్తారు, నాకు ఇట్లా బాగా రెస్పెక్ట్ ఇస్తారు, ఇలాంటి వాటి పరంగా. ఇదైతే మనకి ఇవ్వలేదు కానీ మనకు ఉండేదే ప్రేరణ రకాలు 2 ఉంటాయండి. ఒక అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ. ఇదైతే మామూలుగా అయితే ఉన్న లక్ష్యానికన్నా ఇంకా హై లక్ష్యాన్ని నువ్వు పెట్టుకొని దాన్ని సాధించడానికి ట్రై చేస్తూ ఉన్నట్లయితే దాన్ని మనం సాధనా ప్రేరణ అంటాం. నెక్స్ట్, విరమణ జరిగిన తర్వాత నిబంధిత ప్రతిస్పందన తిరిగి కనిపించడాన్ని ఇలా అంటారు. అంటే ఒకసారి విరమణ జరిగింటుంది, కుక్క అనేది లాలాజలానికి 2 రోజులు లింక్ చేసిన తర్వాత గంటకు లాలాజలానికి అంటే ఆహారం పెట్టి అలాగా గంటకే లాలాజలం ఇచ్చినప్పుడు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చేస్తామండి, మానేస్తాం అలా గంట కొట్టడము. ఓకే, తర్వాత ఏమవుతుందంటే స్టాప్ అయిపోతుంది. దాన్నే మనం విరమణ లేదంటే విలుప్తీకరణము అని అంటామండి. ఇలా జరిగిన తర్వాత నిబంధిత ప్రతిస్పందన తిరిగి కనిపించడాన్ని, అంటే ఎప్పుడో ఒకసారి పొరపాటున టెస్ట్ చేద్దామని చెప్పి మళ్ళా గంట కొట్టినాడు, ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క గుర్తొస్తుంది. ఓహో వచ్చే ఒక 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ మనకి ఒక గంట కొట్టినప్పుడు ఆహారం ఇచ్చాడు కదా, సో ఇప్పుడు కూడా గంట కొట్టినాడంటే ఆహారం ఇస్తాడు అని చెప్పి అది ఎప్పుడో ఒకసారి ఇట్లాగా స్టాప్ అయిపోయినా నిబంధన రోజు స్టాప్ అయిపోయినా మళ్ళా లాలాజలం ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్నే ఏమంటాము అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అయత్న సిద్ధ సాప్యం అంటే ఏంటంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో వస్తుంది. అయత్న సిద్ధ సాప్యం అంటే ఏంటంటే మనకు ఈ నిబంధన ఆపేసిన తర్వాత కూడా ఎప్పుడో ఒకసారి ఆ నిబంధనలు పోలి ఉన్నది మోగిందంటే ఓకే ఇచ్చినామంటే మళ్ళా లాలాజలం అంటే ముందు ఉన్నటువంటి ప్రతిస్పందనే చూపడము, దాన్నే మనము అయత్న సిద్ధ సాప్యం అంటాం. అంటే అయత్నం అని గుర్తుపెట్టుకోండి, అంటే ప్రయత్నం లేకుండానే, అంటే ఆటోమేటిక్గా దానికి గంట కొడతానే లాలాజలం వచ్చేసింది అనమాట అప్పటిది గుర్తొచ్చి. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇదండి విచక్షణ అంటే గంట బజరు ఇలా మోయించినప్పుడు గంటకు మాత్రమే లాలాజలం ఇవ్వడము, అంటే బజరు కూడా అట్లనే ఉంది కదా అని చెప్పి దానికి ఇవ్వదనమాట. అట్లా ఏ సౌండ్ అయితే అది నిబంధన జరిగిందో దానికి మాత్రమే లాలాజలం ఇచ్చిందంటే అది విచక్షణ కలిగి ఉన్నట్టు. విచక్షణ. సామాన్యీకరణము, ఇప్పుడు గంటని పోలి ఉన్న వేరే శబ్దాన్ని కూడా మనం ఇచ్చినప్పుడు బజర్ కానీ ఇంకా రకమైన వేరే గంట కానీ సో ఇలాంటివి కూడా ఇచ్చినప్పుడు అది లాలాజలం ఇచ్చింది అనుకోండి, అప్పుడు సామాన్యీకరణము జనరలైజేషన్ అని చెప్పి అంటాం. అంటే దీనికి ఇచ్చేటువంటి సామాన్య ప్రతిస్పందనే దానికి ఇస్తుంది, రెండిటికి శబ్దాలు డిఫరెన్స్ ఉన్నా కూడా అని చెప్పి. నార్మల్ పునర్బలనం అంటే రీఎన్ఫోర్స్మెంట్ అండి. మామూలుగా మనకి ఆహారానికి గంటకి ఆహారాన్ని జోడించడం వల్ల అది లాలాజలం ఇవ్వడము. ఇది మనకు దీనికైతే ఆన్సర్ ఏంటంటే అయత్న సిద్ధ స్థాప్యం. నెక్స్ట్, పిల్లవాడు తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్ళగలడు కానీ తన ఇంటికి దారి చెప్పలేడంట. ఇది ఏ పిల్లవాడి దశ? ఇంటికి తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్తాడంట, కానీ ఎలా వచ్చావురా అంటే ఈ నుంచి ఎట్లా తిరుక్కున్నాను అట్లా తిరుక్కున్నాను ఇట్లా అట్లా అని చెప్పి చెప్పలేడు. ఏ చైల్డ్ కెన్ గో హోమ్ బై ఏ రూట్ హీ నోస్ బట్ హీ కాంట్ టెల్ ద వే టు హిస్ హోమ్. ద చైల్డ్ ఈజ్ అట్ దిస్ స్టేజ్. ఎక్కడ ఉన్నట్టు? ఇది మనకు పియాజే గారి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఈ దశలు ఇచ్చాడు. ఫస్ట్ది ఇంద్రియ చాలక దశ, సెకండ్ పూర్వ ప్రచాలక దశ, థర్డ్ మూర్త ప్రచాలక దశ, ఫోర్త్ అమూర్త ప్రచాలక దశ. అంటే ఆయన డివైడ్ చేసినటువంటి ఆర్డర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ కానీ వాడు ఇంటికి వెళ్తాడు కానీ ఎలా వెళ్ళావురా అంటే దారి చెప్పలేడు అనమాట. సో అది ఎక్కడికి వస్తుంది? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మూర్త ప్రచాలక దశ, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఇక్కడ మళ్ళీ మనకు చూడండి, మూర్త అన్నామంటే మనకు కంటికి కనిపించే వస్తువులు ఏమన్నా చెప్పించి నేర్పిస్తేనే నేర్చుకోగలుగుతాడనమాట. అందుకే చూడండి, మూర్త అన్నామంటే కంటికి కనిపించేవి, అమూర్త కంటికి కనిపించని. ఇక్కడికి వచ్చేలోపు ఏమవుతుందంటే ఒరే నువ్వు ఇంటికి ఎలా వెళ్ళావురా ఒంటరిగా అంటే దారి చెప్పగలుగుతాడు. ఇక్కడ అమూర్త ప్రచాలక దశలో. మూర్త ప్రచాలక దశలో మాత్రం చెప్పలేడు. ఓకేనా? ఇది నెక్స్ట్ ఎక్కువగా అడిగేది ఏంటంటే వస్తు స్థిరత్వ భావన ఎక్కడ ఏర్పడుతుంది? ఇంద్రియ చాలక దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. 8 to 12 months మధ్యలో మనకి పిల్లవాడికి వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. అంటే వస్తువు ఎక్కడో ఒక చోట స్థిరంగా ఉంటుంది అనేటువంటిది స్మృతి. ఓకే, స్మృతి డెవలప్ అవుతుంది అనడానికి, స్మృతికి
మొదటి మెట్టు ఏదంటే ఈ వస్తు స్థిరత్వ భావన అనేది తెలుపుతుందండి. అంటే వస్తువు ఎక్కడో ఒక తాను ఉంది, కొద్దిసేపు బొమ్మ ఇచ్చి ఆడుకోమని చెప్పి తర్వాత వాడిని అట్లా బయటికి తీసుకెళ్ళేసి బొమ్మ దాచిపెట్టేసినాం అనుకో, అమ్మ నా బొమ్మ ఏది, నా బొమ్మ ఏది, ఓకే అడుగుతూనే ఉంటాడు నా బొమ్మ ఏది. అంటే వాడికి తెలుసు అది ఎక్కడో ఒక తాన ఉంది అని చెప్పి. బయటికి వెళ్ళి వచ్చేంత వరకు వాడికి చూడండి వచ్చిన గుర్తుంది కదా, లోపల ఉంది కదా, స్మృతిలో ఉంది కదా, మెమరీలో వాడికి ఆ బొమ్మ గుర్తుంది. అందుకే మనం ఏమంటామంటే స్మృతికి స్టార్టింగ్ అని చెప్తామండి. వస్తు స్థిరత్వ భావన వల్ల స్మృతి అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. స్మృతికి తొలి మెట్టుగా చెప్పచ్చు. 8 to 12 months మధ్యలో ఇది చూస్తాము. ఇది కూడా అడుగుతారండి, ఆల్రెడీ అడిగారు కూడా. ఇది ఏ దశలో చూడొచ్చు అని చెప్పి ఇంద్రియ చాలక దశలో చూస్తాము. ఇంకా పూర్వ ప్రచాలక దశ, దీంట్లో మనకు మళ్ళా 2 ఉన్నాయన్నమాట. ప్రాక్ భావన దశ అని, ఓకే, అంతర్బుద్ధి దశ అని. ఇక్కడ మనకి అహం కేంద్ర భావం అనేది ఏర్పడుతుంది పిల్లవాడిలో. అహం కేంద్ర భావం అనేది ఏర్పడుతుంది. నేను చెప్పిందే రైట్ అంటూ ఉంటాడు. నెక్స్ట్ మన ఇక్కడ అంతర్బుద్ధి దశలో పదిలపరుచుకునే భావన, విపర్యాత్మక భావన లోపం అనేది ఏర్పడుతుంది. లోపం అండి, పదిలపరుచుకునే భావన లోపము, విపర్యాత్మక భావన లోపం అనేది ఏర్పడుతుంది. సర్వాత్మక యానిమిషన్ అంటే ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదిస్తూ ఉంటాడు. చిన్న బొమ్మ తీసుకొని దానికి పౌడర్ కొట్టడము, మాట్లాడడము, దాన్ని తినిపించడము, స్నానం చేయడము, బట్టలు వేయడము, ఇలాంటివన్నీ. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇది మనకి వీటిల్లో కంపల్సరీ ఒకటి వస్తూనే ఉంది. సో ఇక్కడే మీరు ఒక బిట్తో ఇలాంటి మొత్తం బిట్స్ నేర్చుకుంటే కనుక నెక్స్ట్ సెషన్ రాసేటప్పుడు చూడండి మీకే గుర్తుకొస్తుంది. నెక్స్ట్ ఇది మనకు పియాజే సంబంధించి ఇంపార్టెంట్. అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసకునికి సంబంధించిన కారకాలు, అభ్యాసకునికి సంబంధించిన కారకాలు, ఓకే ఇంపార్టెంట్. ఫ్యాక్టర్స్ రిలేటెడ్ టు లెర్నర్ దట్ అఫెక్ట్స్ లెర్నింగ్. మనకు ఇది కూడా అకాడమీలో ఉంది. ఇప్పుడు చెప్పుకున్న ప్రతిదీ మనకు అకాడమీలో ఉంది. అంటే సాధనా ప్రేరణ గురించి అయితే నార్మల్ నోట్స్లో ఉంది కానీ, ఓకే మిగతావన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే అభ్యాసనాన్ని ప్రభావితం చేసేవి అభ్యాసకునికి సంబంధించిన కారకాల్లో ఇప్పుడు బోధనా పద్ధతిలో పూర్వజ్ఞానము అది ఆయనకు సంబంధించింది కాదు కదా, అభ్యాసకునికి సంబంధించింది కాదు కదండి. అది మనం చెప్పేటువంటి టీచర్ బట్టి ఉంటుంది, వాడు ఏ బోధనా పద్ధతి యూజ్ చేస్తున్నాడు అని చెప్పేది. ప్రజ్ఞ, అభ్యసన వాతావరణం, ఇది కూడా మనకు ప్రజ్ఞ అనేది ఓకే అది విద్యార్థికి సంబంధించి అయినప్పుడు అభ్యసన వాతావరణం ఇది చూడండి, ఒకటి మ్యాచ్ అవుతుంది, ఒకటి మ్యాచ్ అవ్వలేదు, ఓకేనా. అభ్యసన వాతావరణం అనేది అది అభ్యాసకుని కారకం అనేది కాదు. ఇక్కడ మనకు పరిపక్వత, మానసిక ఆరోగ్యం చూడండి, మనకు పిల్లవాడి యొక్క మెచ్యూరిటీ ఎంతైతే ఉందో అంతవరకు చెప్తేనే అర్థం చేసుకోగలుగుతాడు. మానసిక ఆరోగ్యం వాడు బాగుంటే కన్నా అర్థం చేసుకోగలుగుతాడు, లేకపోతే కన్నా అర్థం చేసుకోలేడు. ఈ రెండు మనకు చూసినట్టయితే అభ్యాసకునికి సంబంధించిన కారకాలుగా చెప్పచ్చు. ఈ పై వాటిల్లో ఒకటి వాడికి సంబంధించిందైనా ఇంకొకటి టీచర్కి సంబంధించి ఉంటుంది, ఒకటైతే మనకు పాఠశాలకు సంబంధించి ఉంటుంది, ఓకే అలా ఉంటుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ రెండు మనకు అభ్యాసకునికి సంబంధించిన కారకాలుగానే చెప్పచ్చు. మెచ్యూరిటీ వాడికి ఇంకా రాలా, 2nd క్లాస్ పిల్లోడికి వెళ్ళి నువ్వు 5th క్లాస్ చెప్తావా, చెప్పలేము, ఎందుకు అంత మెచ్యూరిటీ వాడికి లేదు. ప్లస్ 2nd క్లాస్ పిల్లవాడు సపోజ్ 3rd క్లాస్ 5th క్లాస్ పిల్లోడు తీసుకుందాము, వాడికి కొంచెం మానసికంగా ఆరోగ్యంగా లేడు అనుకోండి, ఏదో డల్గా ఉండడమో లేదా సంథింగ్ ఏదైనా ప్రాబ్లం కావచ్చు. సో అది వాడి కారకం అవుతుంది, అంటే అభ్యాసకుని కారకం అవుతుంది కానీ టీచర్ కారకం కాదు, ఓకే. దాన్ని అధిగమించడానికి టీచర్ ఎన్నో పద్ధతులు యూజ్ చేయాలంతే. ఉద్వేగాలు మరియు సహ విద్యార్థులతో సంబంధాలు మనకు చూసుకున్నట్టయితే దీంతో పోల్చుకుంటే కన్నా ఇదే మనకు హై రికమెండెడ్ అని చెప్పచ్చు. ఇది మనకు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. WC బాగ్లే ప్రకారం వ్యక్తుల వికాసానికి తోడ్పడేటువంటి అంశాలు. యాజ్ పర్ WC బాగ్లే దీస్ యాసెప్ట్ ఫెసిలిటీస్ పర్సన్స్ డెవలప్మెంట్. WC బాగ్లే ప్రకారం వ్యక్తుల వికాసానికి తోడ్పడేటువంటి అంశాలు ఏంటివి? ఆప్షన్స్ ఆప్షన్ 2 అండి, విద్యా అవకాశాలు మరియు పాఠశాల వసతులు. విద్యా అవకాశాలు ఇవ్వడము, పాఠశాల వసతులు కన్నా బాగుంటే కన్నా వాడు ఒక వ్యక్తి యొక్క వికాసానికి తోడ్పడుతుంది అని చెప్తూ ఉన్నాడు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపాధ్యాయుడు పిల్లలను గత తరగతిలో బోధించిన అంశానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరీక్షింపదలిచినది విద్యార్థుల యొక్క డాష్. ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే గత తరగతిలో అడిగినటువంటి, అంటే గత తరగతిలో ఏమైతే టీచింగ్ చేస్తుంటామో దానికి సంబంధించి ప్రశ్నలు అడిగాడంటే ఈరోజు. అప్పుడు ఉపాధ్యాయుడు ఏమి పరీక్షించాలనుకుంటున్నాడు విద్యార్థుల్లో అంటే ఆప్షన్స్. టీచర్ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద ప్రీవియస్ క్లాస్. హియర్ ద టీచర్ ఈజ్ టెస్టింగ్ దిస్ ఎబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్. అంటే ఏ ఎబిలిటీని ఇక్కడ మనకు టెస్ట్ చేయాలనుకుంటున్నాడు. ఆప్షన్స్
ఆప్షన్ 1 అండి, జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యం. సృజనాత్మకత సామర్థ్యం అంటే వాడు కొత్త కొత్త ఆలోచనలు ఏమన్నా బయటికి తెస్తున్నాడా, లేదు, నిన్నటే ఈరోజు ఎంతవరకు గుర్తుంది, ఎంతవరకు జ్ఞప్తికి పెట్టుకొని ఉన్నాడు నిన్న క్లాసు అనేది వాడికి చెప్తున్నారనమాట. సో ఇది మనకు సంబంధించి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యం. ఒక ఉపాధ్యాయుడు ఒక క్వశ్చన్ అడిగేసి, రే మీరు కొత్త కొత్త ఐడియాస్ చెప్పండి, లేదంటే ఒకటేమన్నా ఇచ్చి కొత్తగా దీంతో ఏమైనా చేసుకోరండి అని ఇవ్వడము, ఇలాంటివన్నీ సృజనాత్మకత సామర్థ్యం కిందకి వస్తాయి, కొత్త ఆలోచనలు కన్నా ఉంటే కన్నా. ఓకే, ఇది ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 6 నుంచి 8 తరగతులు ఓకే నిర్దేశింపబడిన కనీస బోధనా గంటలు ఎంత? 6 to 8 అండి. 6 to 8 అవర్స్ చూసినట్టయితే ఇది మనకు అకాడమీ బుక్లో ఉంది, తెలుగు అకాడమీ బుక్లో డైరెక్ట్ బిట్ అనమాట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, 1000 అవర్స్. బోధనా గంటలు 1000 అవర్స్. 6 to 8 అండి. మనకు మామూలుగా ప్రైమరీ అడిగారంటే కన్నా 800 అని చెప్పొచ్చు, ఇది కూడా అకాడమీలో ఉంది. ఇదైతే 1000 అవర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మినిమం నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ అవర్స్ స్పెసిఫైడ్ ఫర్ క్లాసెస్ 6 to 8 ఇన్ అన్ అకాడమిక్ ఇయర్ యాజ్ పర్ ఆర్టీఈ 2009. నెక్స్ట్, ఈ సిద్ధాంతం ప్రకారం టైప్ రైటర్లో టైప్ చేయడం తెలిసిన వ్యక్తి కంప్యూటర్ను సులభంగా నేర్చుకోగలడు. ఏ సిద్ధాంతం ప్రకారం? ఇది అభ్యసన బదలాయింపు సిద్ధాంతాల్లో ఉంది. యాజ్ పర్ దిస్ థియరీ, పర్సన్ హూ నోస్ టైపింగ్ ఆన్ టైప్ రైటర్ కెన్ లెర్న్ కంప్యూటర్ ఈజీలీ. అంటే టైప్ రైటర్కి కంప్యూటర్ నేర్చుకోవడం చాలా సులభంగా ఉంటుంది, కంప్యూటర్లో టైప్ చేయడము. అంటే ఇక్కడ ఉన్నటువంటి అభ్యసనం ఇక్కడికి యూజ్ అయింది. సో ఇది మనకు అనుకూల బదలాయింపు అవుతుంది. ఇక్కడ మనకు అడిగింది బదలాయింపు సిద్ధాంతాలు అడిగారు. అనుకూల బదలాయింపు అనేది క్రింది ఏ సిద్ధాంతంలో కనిపిస్తుందంటే సమరూప మూలకాల సిద్ధాంతంలో మనకి ఒక అభ్యసనము ఇంకొక అభ్యసనములకి చేయడానికి తోడ్పడుతుందండి. సో ఆప్షన్ 4 ఇది కూడా మనకు తెలుగు అకాడమీలో ఉండేటువంటిది. సామాన్యీకరణం అంటే ఒక ఫార్ములా తీసుకొని మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ దాన్ని చేస్తామన్నమాట. అంటే a+b² ఉందనుకోండి, ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఎన్నెన్నెన్నో ప్రాబ్లమ్స్ చేయడము. ఓకే, అంటే మిగతా వాటిల్లో అన్నీ చేయడానికి ఒకటే ఫార్ములా యూజ్ చేసుకుంటున్నాం అలాగా మనకి. నెక్స్ట్ మనకి నియత క్రమశిక్షణ సిద్ధాంతం. ఇది మనకు మామూలు దాంట్లో ఉండదు కానీ అకాడమీలో ఉంది, తెలుగు అకాడమీ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో అయితే ఉంటుంది. విద్యుత్ క్రమశిక్షణ సిద్ధాంతం అని ఉంటుందండి. ఫస్ట్ ఇదే ప్రాచీన గ్రీకులకి ఇది ప్రతిపాదించడం జరిగింది. వాళ్ళు ఫార్మల్ డిసిప్లైన్ భావనను సమర్థిస్తుంది, అందుకే పేరు కూడా చూడండి, థియరీ ఆఫ్ ఫార్మల్ డిసిప్లైన్ అనమాట. ఇది ఏమంటే ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మన మెదడులో ఉండేటువంటి వివేచన సామర్థ్యము, పరిశీలన సామర్థ్యము, ఏకాగ్రత ఇలాంటి సామర్థ్యాలన్నీ మనం బలపరుచుకోవాలంటే సైన్స్, లాజికల్ శాస్త్రం ఉంటుంది కదా, లాజికల్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, మ్యాథ్స్కి సంబంధించినటివి అంటే గణిత శాస్త్రాలు అభ్యసించడం వల్ల ఇవి బాగా డెవలప్ అవుతాయి అని అంటారండి. అందుకే మనకు చూడండి ప్రాబ్లమ్స్ మ్యాథ్స్లో కూడా ఎలా ఉంటాయి, కొన్ని లాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా సైన్స్లో కూడా కొన్ని ఉంటాయి, మనకంటే ఎక్కువ ఆలోచన చేసేటివి, వివేచన చేసేటివి ఉంటాయి. సో ఈ విధంగా వివేచన, పరిశీలన, ఏకాగ్రత సామర్థ్యాలు పెంచడానికి సైన్స్, తర్కశాస్త్రం, గణిత శాస్త్రం అనేది అభ్యసించాలి అని చెప్పి ఈ నియత క్రమశిక్షణ సిద్ధాంతం అనేది చెప్తుంది. నెక్స్ట్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ఇదే మనకు పేరులోనే ఉంది. ఓకే, ఇది మనకు ప్రతిపాదించింది గెస్టాల్ట్ వాదులండి. గెస్టాల్ట్ వాదులు ఇది ఏమవుతుందంటే మొత్తానికి మరియు దాంట్లో ఉన్నటువంటి భాగాలకి మధ్య సంబంధాన్ని తెలపడం అనేది జరుపుతుంది. ఇప్పుడు మొత్తం చూసుకుంటే బీజగణితం అని చెప్పుకోవచ్చు. మనకు అకాడమీలో ఇచ్చిన ఎగ్జాంపుల్ చూసినట్టయితే బీజగణితము దీంట్లో భాగంగానే మనకు ప్రాథమిక భావనలు నేర్చుకుంటాము, ప్రాథమిక భావనలు ఇంకా చాలా నేర్చుకుంటాము. ఈ విధంగా ప్రాథమిక భావనలు బీజగణితం చేయడానికి మిగతా చాప్టర్స్ కూడా చేయడానికి ప్రాథమిక భావనలు మనం యూజ్ చేసుకొని చేస్తామన్నమాట, క్యాలిక్యులేషన్స్. ఈ విధంగా మొత్తానికి మరియు భాగాలకు ఉన్న సంబంధాన్ని మనకు తెలపడం అనేది జరుగుతుంది ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. లేకపోతే మనకు గణిత శాస్త్రం అంటానే మనకు ఓన్లీ ఒకటే రాదు కదా, చాలా వస్తాయి కదా, బీజగణితం అంట, అంకగణితం అంట, వ్యాపార గణితం అంట. ఈ విధంగా మొత్తానికి భాగాలకు ఓకేనా, లేదంటే భాగాల నుంచి మొత్తం అలాగైనా చూసుకోవచ్చు. ఇదే మనకు ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతంగా చెప్తామండి. అంటే దీనికి అది బదలాయింపు జరుగుతుంది, ఇవి నేర్చుకుంటే ఇది రావడం జరుగుతుంది అన్నట్టుగా మనకు చూసుకోవచ్చు. దీనికైతే ఆన్సర్ అయితే మనకు ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. అసంపూర్తి ఆకృతులను పూర్ణాకృతులుగా చూడగలగడం అనేది ఈ ప్రత్యక్ష నియమాన్ని సూచిస్తుంది.
పర్ఫెక్షన్ అనేటువంటిది మనం టాపిక్ ఇవ్వడం జరిగింది న్యూగానే. ఓకే, దానికి సంబంధించిన దాంట్లో నియమాలు కూడా ఉన్నాయి. సామీప్య, పూరణ, ఆకృతి క్షేత్ర నియమం, సామాన్య నియమం. ఇది కూడా అకాడమీలో ఉందండి, తెలుగు అకాడమీలో ఉంది. ఇది కూడా మనకి సేమ్ లైనే ఉంది మనకు అకాడమీలో. ఓకే, టెట్కి సంబంధించిన బుక్లో 130 పేజ్లో మనకి సేమ్ లైన్ ఉందండి. అసంపూర్తి ఆకృతులను పూర్ణార్థులుగా చూడగలుగుతాం అనేది ఏ ప్రత్యక్ష నియమాన్ని సూచిస్తుంది అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, పూరణ నియమం. అసంతృప్తి ఆకృతులు, సపోజ్ మీరు చూసినట్టయితే ఒక టెడ్డీ బీర్ అనుకుందాము, ఈ విధంగా ఉంది. ఓకే, మనము డయాగ్రామ్ వేయడమేమో సొగమే వేసామండి, సౌష్ఠవంలాగా సొగమే వేసాము. ఇదేమో ఆకృతి ఏమో అసంపూర్తిగా ఉంది. సో మిగతాది ఏమవుతుంది, ఈ పక్క ఎలా ఉంది, ఈ పక్క అలానే ఉంటుందని మనము పూర్ణాకృతిగా మనం చూడగలుగుతాం అనమాట. ఓకే, దీన్నే మనము అసంపూర్తిగా ఉన్న ఆకృతులను పూర్ణాకృతులుగా అంటే ఫుల్ ఆకృతిగా చూసుకోవడం అని చెప్తాం. దీంట్లో మళ్ళీ మనకి చూసినట్టయితే అసలు ప్రత్యక్ష నియమాలు అనేటివి అవిరళ నియమం అంటే ఇదేంటంటే కొన్ని ఇవ్వడం జరుగుతుందండి. ఒక సపోజ్ చుక్క అనుకోండి, ఇవి మనకు ఒకే లైన్లో కంటిన్యూస్గా రావడం వల్ల ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు చూడండి ఇదేమని చెప్తాము, కంటిన్యూస్గా ఇలా పక్కనే రావడం వల్ల ఒక ఆకృతి అనేది ఏర్పడింది అనమాట. అంటే ఒక సింబల్ అనేది మీకు తెలుస్తుంది. సో కొన్ని ఉద్దీపనలు ఏమైనా అంటే కంటిన్యూస్గా ఈ విధంగా ఏర్పరచడం ద్వారా మనలో ఒక రూపం ఏర్పడుతుంది. ఏమని, అది 8 అనే సింబల్ అని చెప్పి. సో దాన్నే మనం ఏమంటామంటే అవిరళ నియమం అంటాం. నెక్స్ట్ మనకి సామీప్య నియమం సెకండ్ చూసినట్టయితే ఒకదానికొకటి దగ్గరగా ఉంటే గన అంశాలు. ఓకే, ఇది చూడండి, ఇక్కడ చూడండి ఇవి 3 దగ్గరగా ఉన్నాయి, ఇది కొంచెం దూరంగా ఉంది, దగ్గరగా ఉన్నాయి. సో అప్పుడు ఏం చేసావు నువ్వు, 4 జతలు ఉన్నాయి అని చెప్తావు. 3 కట్టలు ఉండేటివి 4 ఉన్నాయి అని చెప్తాం. జతలు కాదు, సారీ, 3 పుల్లలు ఉండేటివి 4 ఉన్నాయి అని చెప్తాం. అంటే ఇది 3 దగ్గరగా ఉండడం వల్ల దీన్ని ఒక సమూహంగా నువ్వు చూసుకున్నావు, ఈ 3 దగ్గరగా ఉండడం వల్ల ఒక సమూహంగా చూసుకున్నాం. ఈ విధంగా ఉంటే కనుక దాన్నే మనం సామీప్య నియమం అని చెప్తామండి. సామ్య నియమం చూసినట్టయితే ఇక్కడ మనకు ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ రౌండ్ ఉంది, ఇక్కడ రౌండ్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్కడో స్క్వేర్ ఉంది. సో ఇక్కడ రెక్టాంగిల్ ఉంది, ఇక్కడ రెక్టాంగిల్ వేసాము. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒకదానికొకటి ఒకేలా ఉండే వాటిని నువ్వు వేరు చేసుకొని చూస్తూ ఉంటావు అనమాట. సో దీన్నే మనం ఏమంటామంటే సామ్య నియమం అని చెప్పి అంటాం. ఇది నెక్స్ట్ ఆకృతి క్షేత్ర సంబంధం. దీన్నైతే ప్రీవియస్ బిట్ కూడా అడిగారు. దీన్ని మనకు వివరించింది ఎవరంటే రూబిన్ అనేటువంటి శాస్త్రవేత్త నిరూపించాడండి. మనం ఏదైతే దృష్టి నిలుపుతామో, సపోజ్ ఆకాశం ఉంది, ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు, చంద్రుడి మీద కానీ నువ్వు దృష్టి నిలిపావంటే గన మామూలుగా మనం చూసినట్టయితే ఇది ఆకృతి అంటామండి. మనం దేని మీద దృష్టి నిలుపుతున్నామో దాని పేరు ఆకృతి. వెనకల బ్యాక్గ్రౌండ్లో ఉండేదంతా మనకు క్షేత్రము. దీన్నే మనం ఆకృతి క్షేత్ర సంబంధం అంటాం. నువ్వు చంద్రుడిని చూసావనుకోండి, నువ్వు చూసినటువంటి వస్తువు ఏంటి, ఆకృతి అవుతుంది. అంటే నువ్వు దేన్నైతే చూస్తున్నావో అది మనకు ఆకృతి, దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్నది క్షేత్రము. ఇప్పుడు చూడండి, నువ్వు ఆకాశాన్ని చూస్తున్నావు అనుకో, ఆకాశాన్ని నువ్వు గమనించావనుకో, అప్పుడు ఆకాశం అనేది ఆకృతి అవుతుంది, నీ చూపు ఆకాశం మీద ఉంటే. ఓకేనా, తర్వాత ఈ పక్కన ఉండేటువంటి నక్షత్రాలు, చంద్రుడు అనేదంతా క్షేత్రం అవుతుంది. ఓకేనా, ఇలాగ మనకు దేని మీద అయితే మనం దృష్టి నిలుపుతామో అది మనకు ఆకృతి అవుతుంది. దాని బ్యాక్గ్రౌండ్ కానీ మిగతా పక్కన ఉండేదంతా మనకు క్షేత్రం అనేది అవుతుంది. ఇది మనకు ఇవి ఇంపార్టెంట్గా అడిగేటంటే ఇవి అండి, ఎక్కువగా అడిగేది ఇదే. ఇవి మనకు నియమాలు అన్నమాట. నియమాలు వేరు, రకాలు వేరు. ఇవైతే మనకు నియమాలు. దీనికి ఆన్సర్ ఏంటి, పూరణ నియమం. నెక్స్ట్ ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలో పిల్లలు ఎదుర్కొనేటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితి. క్రీడా దశ పిల్లలు ఎదుర్కొనేటువంటివి చూసినట్టయితే ఇది ఎరిక్ ఎరిక్సన్ గారు చెప్పినటువంటి మనోసాంఘిక వికాస సిద్ధాంతం నుంచి ఇది తీసుకోవడం జరిగిందండి. ఒక బాక్స్ అనేది ఉంటుంది, దాంట్లో మనకి 8 దశలు ఇచ్చింటారు. ఓకే, కంపల్సరీ ఈ బాక్స్ నుంచి అయితే వస్తూనే ఉంది. మనోసాంఘిక వికాస దశ చూసినట్టయితే క్రీడా దశ. దీనికి సంబంధించిన వయసు చూసినట్టయితే 3 నుంచి 5 ఇయర్స్. ఓకే, 3 to 5 ఇయర్స్ మధ్యలో ఇది మనం క్రీడా దశ అని చెప్తాము. ఇందులో మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి తను ఎదుర్కొంటాడనమాట. మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి అంటే ఆ టైంలో ఆ ఏజ్ పిల్లవాడు చొరవ చూపడము, తప్పు చేశారన్న భావన,
బాగా పిల్లలు ఆటలు ఆడడానికి భలే మొక్కు చూపుతారండి. ఏదైనా ఆట ఆడతారంటే నేను ఆడతాను వస్తారు. అందుకే చూడండి దీని పేరు కూడా క్రీడ అని పెట్టారు. క్రీడలు ఆడడంలో బాగా చొరవ చూపుతారనమాట. ఇది పాజిటివ్ వైఖరి అని చెప్పచ్చు. దీంట్లోనే మళ్ళీ నెగిటివ్ చూడండి. పిల్లవాడు కనుక ఏమైనా మనకు నెగిటివ్ వైఖరి ఎలా ఉంటుందంటే తప్పు చేశానే అన్న భావన అనేది వాళ్ళలో ఉంటుందన్నమాట. సో ఇది మనకు పాజిటివ్, ఇదైతే నెగిటివ్. మనం పాజిటివ్ చొరవ చూపుతూ ఉంటాడు బాగా, అంతా బాగా మంచిగా పార్టిసిపేట్ చేయడం ఇదంతా. ఏదైనా మధ్యలో ప్రాబ్లం వచ్చిందంటే కనుక, లేదంటే మనం ఏమన్నా నీ వల్ల ఇట్లయింది అట్లయింది అని తిట్టడం ఇలాంటివి చేశామంటే కనుక తప్పు చేశామే అన్నట్టుగా భావన వస్తుంది వాడిలో, అంటే అపరాధ భావన అనేది వస్తుందండి. సో అది డెవలప్ కావడం వల్ల వాడిలో కావాల్సింది మామూలుగా ఏ లక్ష్యం అనేటువంటిది వాళ్ళలో ఏర్పడుతుంది గుణం. ఈ చొరవ చూపడం అనేది బాగా మంచిగా డెవలప్ చేశామంటే గన లక్ష్యం అనేటువంటి గుణం లేదా లక్షణం ఏర్పడుతుంది పెద్ద అయిన తర్వాత వాడికి. ఓకేనా? అదే నువ్వు తిట్టేసి ఏమని చేసామంటే వాళ్ళు అపరాధ భావన ఏర్పడుతుందండి. లక్ష్యం అనేటువంటి మంచి గుణం అనేది వాళ్ళల్లో ఏర్పడదు. ఈ విధంగా ఎరిక్ ఎరిక్సన్ గారు చెప్పినటువంటి దాంట్లో మనకు పూర్వ శైశవ దశ, ఉత్తర శైశవ దశ, క్రీడా దశ, ఓకే, పాఠశాల దశ, కౌమార దశ, పూర్వ వయోజన దశ, మధ్య వయోజన దశ, వృద్ధాప్య దశ ఉన్నాయి. దానికి సంబంధించిన ఏజెస్ కూడా ఇచ్చారు. మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు కూడా ఇవ్వడం జరిగింది. సపోజ్ పూర్వ శైశవ దశ చూసినట్టయితే నమ్మకం, అపనమ్మకం. పూర్వ శైశవ దశ అంతా అమ్మ దగ్గర ఉంటాడు కాబట్టి తల్లి మీద నమ్మకంగా ఉంటాడు. తల్లి బాగా చూసుకోవాలి. ఏదైనా పడుతూ ఉంటే మనకు తల్లి వెంటనే కాపాడేస్తుంది. సో వాడు తల్లి మీద ఎక్కువ నమ్మకంగా ఉంటాడు కాబట్టి తల్లిని విడిచి ఎక్కడికి పోడు. తల్లి కనిపించకపోయినా ఏడ్చడము, ఎవరైనా ఎత్తుకున్నా రాకుండా తల్లి దగ్గరే ఉంటానని చెప్పి ఏడ్చడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తల్లి మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది. అలాగ వాడిలో నమ్మకం గన అలాగే కలిగించి తల్లి బాగా చూసుకుంటే గన ఓకే, వాడిలో ఏర్పడేటువంటి సద్గుణం ఆశ అనేది ఏర్పడుతుంది. ఫస్ట్ బాక్స్లో ఇస్తారు. నెక్స్ట్ సెకండరీ స్వయం ప్రతిపత్తి సందేహం. ఉత్తర శైశవ దశ, ఇది ఉత్తర శైశవ దశ. దీంట్లో స్వయం ప్రతిపత్తి సందేహం, వాడంతటా వాడు చేయగలిగేటువంటి శక్తి కొన్ని వస్తూ ఉంటాయి. తినడము, ఏదన్నా చిన్న వాక్యాలు మాట్లాడడము, ఈ విధంగా వాడు కొంచెం వరకు వాడి చేసుకోగలుగుతాడనమాట. అలా చేసుకోవడం వాళ్ళలో డెవలప్ చేసినట్టయితే వాడిలో వచ్చేటువంటి మంచి సుగుణం ఏంటంటే మనోబలం. పెద్ద అయిన తర్వాత వాడిలో ఎక్కువగా మనోబలం అనేది బాగా డెవలప్ అవుతుంది. ఓకేనా? ఇది ఏదో చెప్పేసాడులే అని కాదండి, ఇది పాజిటివ్, ఈ పక్క ఉండేటువంటి నెగిటివ్, అందుకే వర్సెస్ అని పెట్టారు చూడండి. ఈ పాజిటివ్ది ఎక్కువగా డెవలప్ చేయాలి మనము. చేసినందువల్ల ఇక్కడ మనకు 8 ఉంటాయండి. 8 దశలకు గాను 8 అలవాట్లు, 8 లక్షణాలు, గుణాలు అంటాము. ఇవన్నీ వాడిలో డెవలప్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, సో అందుకే ప్రతి ఎగ్జామ్లోనూ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి శ్రమించడం ఇదంతా మనకి ఎక్కడ అంటే పాఠశాల దశలో శ్రమించడం వర్సెస్ ఆత్మ న్యూన్యత అంటామండి. వాడు బాగా కష్టపడుతూ ఉంటాడనమాట. ఆ పని చేస్తాడు, ఈ పని చేస్తాడు, ఎక్కువ ఆడుకుంటాడు, సైకిల్ దొక్కడము ఈ ఏజ్లో ఎక్కువగా చేస్తూ ఉంటాడు. దీంట్లో బాగా డెవలప్ చేయాలి. వాడి పనులు వాడు చేసుకోవడం, చిన్న వాడి వయసుకు చేయగలిగేవి చేయనివ్వడము, ఇలాంటివి చేసినట్టయితే వాడిలో సామర్థ్యం పెరుగుతుంది. సామర్థ్యం అనేటువంటి గుణం అనేది పెరుగుతుంది. ఓకేనా? లేదంటే కనుక మనం ఏమైనా నెగిటివ్ చేసామంటే కనుక ఆత్మ న్యూన్యతా భావం అనేది వస్తుంది. నేనేం చేయలేనేమో, పెద్దయినా కూడా అంతే, అయ్యో ఇది నా వల్ల అవుతుందో కాదో, అట్లా ఏమన్నా ఎగ్జామ్స్ రాయడం కానీ ఏదైనా సరే జీవితంలో వచ్చే సమస్యను ఎదుర్కోవడానికి వాడు అంతగా ఆత్మ న్యూనతాభావంతో ఉంటాడనమాట. నేను చేయలేనేమో అనే ఉంటాడు. నెక్స్ట్ ఇది ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఇది సో బాక్స్ అనేది ఇట్లా మీరు చూసుకుంటూ చదువుకోవాలి. ఈ బాక్స్ కూడా మనకు అకాడమీలో ఉందండి, సో చూసుకోండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. భాషాభివృద్ధి దశల వరుస క్రమం. భాష అభివృద్ధి అనేది మనకు ఎలా జరుగుతుంది, వరుస క్రమం ఇచ్చారండి. వరుస క్రమం కనుక్కోమన్నారు. ఇది మనం చూసినట్టయితే భాషా వికాసంలో చూసుకుంటాం. ఇది కూడా ఉంది, అకాడమీలో ఉంది, సేమ్ బిట్. ఆప్షన్ చూసినట్టయితే మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. పూర్వ భాష. నెక్స్ట్ ముద్దు పలుకుల దశ. నెక్స్ట్ శబ్దాన్ని అనుకరిస్తాడు, శబ్దానుకరణ దశ. నెక్స్ట్ శబ్దాన్ని గ్రాహ్యక దశ, అంటే వాడు ఎదుటిగా వచ్చినటువంటి శబ్దాలను కూడా వాడు విని అర్థం చేసుకోగలుగుతాడనమాట. ఓకే, ఇది మనకు సంబంధించి పూర్వ భాష దశ, ముద్దు పలుకుల దశ, శబ్ద అనుకరణ దశ, శబ్ద గ్రాహ్యక దశ. పేర్లోనే మనకు అంతా కనుక్కోవచ్చు అనమాట. వినోద్ ఇంద్రధనస్సులో రంగులను గుర్తించుకొంటకు విబ్జిఆర్ అనే కోడ్ అని ఉపయోగించాడండి. ఈ స్మృతి పెంపొందించే టెక్నిక్కు సంబంధం ఏ టెక్నిక్కి సంబంధించి ఇది చెందుతుంది చూసినట్టయితే ఇక్కడ చూడండి, విబ్జిఆర్ ఇంద్రధనస్సులో ఉండే నెంబర్స్ రంగుల్ని గుర్తుపెట్టుకోవడానికి వరుస క్రమంలో విబ్జిఆర్ అనేది గుర్తుపెట్టుకున్నాడు అనమాట.
వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అని చెప్పి గుర్తుగా పెట్టుకున్నాడు అనమాట. ఓకేనా. ఇది ఏ రకమైంది అంటే ఆప్షన్ 2 కొండ గుర్తులండి. కొండ గుర్తుల ఉపయోగం అంటే ఇది మనకు నెమోనిక్స్ యూజ్ చేసుకొని ఈ విధంగా గుర్తు పెట్టుకున్నాం. వి అంటే ఇది, ఐ అంటే ఇది, బి అంటే ఇది, జి, వై, ఓ, ఆర్ ఒక కోడింగ్గా ఉంది కాబట్టి ఇది మనకు కొండ గుర్తులు ఉపయోగించడం. భావాల సంసర్గం అంటే ఏదైనా ఒక భావన గుర్తొచ్చినప్పుడు ఇంకో భావన గుర్తొచ్చేటట్టు రిలేటెడ్గా పెట్టుకోవడం. అతి అభ్యసనం అంటే చిన్నప్పటి నుంచి మనం టేబుల్స్ చదివాం కదా, 2 1 జా 2, 2 2 జా 4 ఎక్కువగా చదివి ఓవర్ లెర్నింగ్ అనమాట. ఓకే, ఈ విధంగా చదవడం ద్వారా గుర్తుంటాయి కదా కొన్ని. సో అది మనకు అతి అభ్యసనం కిందికి వస్తుంది. ద్వంద్వ సంసర్గుల పద్ధతి, పెయిర్డ్ అసోసియేట్ మెథడ్. దీన్నే మనం ఏమంటామంటే సంసర్గ పద్ధతి, సంసర్గ స్మృతి అని కూడా అంటామండి. స్వాతంత్రం వచ్చిన సంవత్సరం అనగానే మనకు 1947 అని గుర్తుకు రావడము. ఎలక్ట్రిక్ బల్బ్ అనగానే ఎడిసన్, ఓకే, థామస్ అల్వా ఎడిసన్ గుర్తుకు రావడము. ఈ విధంగా మనకు స్వాతంత్రం అంటే 1947 వచ్చింది అని. అలా విధంగా మనకు ఒకదానికొకటి 2 అంశాలు జోడించి నేర్చుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఒక అంశం గుర్తొచ్చినప్పుడు ఇంకొక అంశం గుర్తొస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇది నెక్స్ట్ మనం చూస్తుంది. దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే కొండ గుర్తుల ఉపయోగం. శ్రీను 10వ తరగతిలో హిందీ చదివి ఇంటర్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా తీసుకున్నాడంట. పరీక్షలో సంస్కృత పదాలు గుర్తుకు తెచ్చుకోవడంలో హిందీ ఆటంకం కలిగిస్తుంది. దీన్ని ఎలా అంటారు? ఫస్ట్ మనం చేసిన పని ఎందుకు తెచ్చుకుందాము. ఇది మనకి ఏంటంటే పురోగమన, తిరోగమన చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ అవరోధాలు అనేటివి మనకు. ఇక్కడ చూడండి ఈజీ వేలో చెప్తాము. శ్రీను 10వ తరగతిలో హిందీ చదివాడంట. మళ్ళా ఇంటర్లో సంస్కృతాన్ని చదివాడు. ఫస్ట్ చదివింది ఏంటండి హిందీ. ఓకే, సెకండ్ చదివింది ఏంటి సాంస్క్రిట్. ఓకే, పురోగమం అంటే ముందుకు పోవడం అండి, తిరోగమం అంటే వెనక్కి అని. పురోగమం అంటే ముందుకు వెళ్ళడం, తిరోగమనం అంటే వెనక్కి రావడం. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏది జరిగింది అనేది రాసుకోండి, సెకండ్ ఏం నేర్చుకున్నాడో సెకండ్ రాసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత పరీక్షల్లో సంస్కృత పదాలు గుర్తుకు తెచ్చుకోవడంలో ఓకే హిందీ ఆటంకం కలిగిస్తుందంట. అంటే మనం ఏమవుతుంది, వాడు ఈ 10th క్లాస్ హిందీ అయిపోయింది, హిందీ అయిపోయి ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఇంటర్కి. ఓకేనా, అంటే సాంస్క్రిట్ కూడా నేర్చుకోవాలి అనుకుంటున్నాడు. కానీ ముందుకు పోవాలంటే సాంస్క్రిట్ రావాలి. సాంస్క్రిట్ గుర్తు తెచ్చుకుందాం అనుకుంటే మళ్ళా హిందీనే గుర్తొస్తుందంట. మళ్ళా హిందీనే ఇది తెచ్చుకుందాం అనుకుంటే మళ్ళా హిందీనే గుర్తొస్తుంది ముందుకు పోవడం అంటే. అంటే ఏమవుతుంది ఇక్కడ, వాడు పురోగమం అంటే ముందుకు వెళ్ళడానికి ఆటంకం కలుగుతుంది. ఓకేనా, సో ఏమవుతుంది ఇది పురోగమన అవరోధము. అంటే వాడు ముందుకు వెళ్ళడానికి ఆటంకం అవుతుంది, మళ్ళీ వెనక్కే చదవాల్సి వస్తుంది, అంటే వెనకదే గుర్తొస్తుంది. ఇది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే వాడు పురోగమనానికి అడ్డం వస్తుందా అది. ఓకేనా, అది ఏమని పురోగమన అవరోధము. ఓకేనా, ఇది ఆప్షన్ 2 ఈజ్ ద రైట్. ఆప్షన్ 2 కాదు 3 అండి. విస్మృతి కాదు మనకు కావాల్సింది, అవరోధం, పురోగమన అవరోధం. ఓకేనా, నెక్స్ట్ తిరోగమన అవరోధం ఎట్టుంటుంది తెలుసా. మనకి ఇక్కడ 1 హిందీ అనుకుంటే సెకండ్ది సాంస్క్రిట్ అనుకుంటే ఓకే పురోగమనానికి అవరోధం కలిగించింది కాబట్టి పురోగమన అవరోధం. అంటే ముందుకు వెళ్దాం అనుకున్నప్పుడు సాంస్క్రిట్ నేర్చుకుందామంటే హిందీ గుర్తొచ్చింది. ఇప్పుడు తిరోగమన ఎలా ఉంటుందంటే సాంస్క్రిట్ కూడా నేర్చుకున్నాడు, బాగా ముందుకు పోతున్నాడు, కానీ వెనక్కి పోయి హిందీ నేర్చుకోవాలంటే గుర్తు రావట్లే. అంటే వెనక్కి పోయి హిందీ నేర్చుకుందామంటే గుర్తుకు రావట్లేదు. సో అదే ఏమవుతుందంటే తిరోగమన అవరోధం. ఓకేనా, ముందుకు పోదామంటే ఆటంకం, ఇక్కడ వెనక్కి పోయి ఇది వెనకలదు నేర్చుకుందామంటే ఆటంకం. ఓకేనా, సో ఇది మనకు ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. ఇదేమో పురోగమన, ఇదేమో తిరోగమన. ఈజీగా మీరు యారోస్ కానీ వేసుకున్నారంటే కనుక ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫుల్ ఫామ్ ఆఫ్ సాల్ట్ ప్రోగ్రామ్ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఇది మామూలు డైరెక్ట్ బిట్టే అండి. సాల్ట్ సపోర్ట్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. 18th one A is the right answer. క్రింది వాణిలో భావావేశ రంగానికి చెందనిది. ఇది కూడా అకాడమీలో ఉంది. ఈ అవరోధాలు కూడా ఉన్నాయి అకాడమీలో. ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పిన దాంట్లో అన్నిట్లో 2 బిట్స్ మాత్రమే లేవు, కానీ అంటే లేవంటే మనకి ఇండైరెక్ట్గా ఉంటాయి, కానీ ఇదో ఈ అబ్రివేషను ఇలాంటివి మనకి ఇక్కడ డైరెక్ట్ బిట్లు అయితే అన్ని డైరెక్ట్ బిట్లే వచ్చాయి ఇప్పటి వరకు అయితే. భావావేశ రంగానికి చెందనిది ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సహజీకరణం అండి. మనకు జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం ఉంటాయి. జ్ఞానాత్మక రంగంలో మనకు జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం ఇవి ఉంటాయి.
నెక్స్ట్ మనకి భావావేశ రంగంలో అయితే గ్రహించడము, ప్రతిస్పందించడము, గ్రహించిన దానికి ప్రతిస్పందించడము, నెక్స్ట్ విలువ కట్టడము, వ్యవస్థాపకము, శీలస్థాపన అని ఉంటుంది. ఇక్కడ వ్యవస్థాపనం ఉంది, శీలస్థాపనం ఉంది, ప్రతిస్పందించడం ఉంది. ఇవన్నీ మనకు భావావేశ రంగానికి సంబంధించి. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి చూసినట్టయితే అనుకరణ, హస్తలాఘవం, ఓకే, సునిశ్చితత్వం. ఇది కూడా మనకు క్లాసెస్ వినండి ఒకసారి, ఎంత మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పున్నాము. అనుకరణ అంటే ఏదైనా నువ్వు చేసుకోవడాన్ని, అంటే మానసిక చలనాత్మక రంగం అంటే కాళ్ళు చేతుల కిందకి వస్తుందండి. అనుకరణ ఏదైనా నువ్వు సపోజ్ ఒక డిజైనింగ్, ఒక కుట్టు అల్లికలు నేర్చుకోవాలనుకున్నావు, దాన్ని బాగా ఇమిటేషన్ చేస్తావు. అప్పుడు నీకు హస్తలాఘవం అంటే నీకు బాగా చేతులతో చేయగల నైపుణ్యం బాగా వస్తుందన్నమాట. అంతా ఉంటారు కదా, స్టార్టింగ్ వాళ్ళకి ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తేడా ఉంటుంది కదా. సో ఇది స్టార్టింగ్ అనుకుంటే 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సునిశ్చితత్వం అంటే మరీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా అది అలవోకగా చేసేస్తావు నువ్వు, ఓకేనా. అలాంటి తనమే సునిశ్చితత్వం అంటాము. నెక్స్ట్ భాషకు సంబంధించి ఏమైనా నేర్చుకోవడంలో ఇలాంటివి పాటిస్తే కనుక ఉచ్చారణ. నెక్స్ట్ స్వాభావీకరణాన్ని మనము సహజీకరణం అంటాం. అంటే ఇంకా నీకు అది సహజంగా నేర్చుకున్నామన్న ఫీలింగ్ కాదు, ఆ పని చేసినామన్న ఫీలింగ్ కాదు, తప్పులేమి ఉండవు, నార్మల్గా జనరల్గా చేసుకుంటే వెళ్ళిపోవడమే. ఓకే, ఇది కూడా ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. సో ఇది మనకు ఆప్షన్ 2 ఈజ్ ద భావవేశ రంగానికి సంబంధించింది కాదు, మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది. ఓకే, ఆప్షన్ 2. ఈ విధంగా మీరు హింట్ గుర్తుపెట్టుకోవచ్చండి. వరుస క్రమం కూడా ఇంపార్టెంటే. కొన్నిసార్లు వరుస క్రమం కూడా అడుగుతాడనమాట. అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం ఇచ్చి సామాన్యీకరణ ఇచ్చి తర్వాత ఉచ్చారణ ఇస్తాడు. ఆ విధంగా కూడా ఇస్తా, చూసుకోవాలి. వరుస క్రమం కూడా ఇంపార్టెంటే. క్రింది వాణిలో ఇన్పుట్ పరికరాలు గుర్తించండి. ఐసీటీలో ఉంది, ఇది అకాడమీ బుక్లోనిదే. ఇది కూడా మనకు అకాడమీ బుక్ ఉందండి. టెట్కి సంబంధించి 133 పేజ్లో ఉంది. ఇది చూడండి, ఐసీటీకి సంబంధించి కూడా ఇది కూడా మనకు ఐసీటీ బుక్లో ఉందన్నమాట. ఇన్పుట్ పరికరాలు ఏంటివి అని అడిగారు. ఐసీటీ ఏలోనే వస్తుంది ఇది. ఆప్షన్స్ చూసినట్టయితే వెబ్ కెమెరా, బార్కోడ్ రీడరు, జాయ్స్టిక్, ఇవన్నీ మనకు ఇన్పుట్ పరికరాలు. మనము కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, మన సమస్యని ఇవ్వడానికి దీన్ని యూజ్ చేసుకుంటాం. ఆ పరికరాలు ఏవైతే ఉన్నాయో, మనము ఇన్ఫర్మేషన్ దేని ద్వారా అయితే కంప్యూటర్కి ఇస్తున్నామో అవన్నీ మనకు ఇన్పుట్ పరికరాలు అవుతాయి. కీబోర్డు, మౌస్, ఓకే, స్కానర్, ఓకే, ఇవన్నీ అవుతాయి. కంప్యూటర్ నుంచి మనం తీసుకుంటాం కదా, అదంతా మనకు అవుట్పుట్ పరికరాలు అవుతాయి. ఇక్కడ కీబోర్డ్ ఉంది, మౌస్ ఉంది, ఓకే, కానీ మానిటర్ అనేది అవుట్పుట్ అండి. అందుకే ఇది సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ వెబ్ కెమెరా అనేది ఇన్పుట్టే, బార్ కోడ్ రీడరు ఇన్పుట్టే. ఆ కోడ్ రీడ్ చేయడం ద్వారా దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. జాయ్స్టిక్ అంటే ఇక్కడ మనం ఏ బటన్ వస్తామో అక్కడ ఆ కదలిక అనేది జరుగుతుంది. సో ఇది కూడా ఇన్పుట్టే. నెక్స్ట్ కీబోర్డు, మౌస్ ఇన్పుట్టే, ఇది అవుట్పుట్ అనమాట. ఇది మానిటర్ అనేది అవుట్పుట్. నెక్స్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం చూసుకోండి. స్పీకర్ అనేది మనకు అవుట్పుట్. స్పీకర్ అండి, సౌండ్ ఇచ్చిన సౌండ్ అనేది మనకు ఆడియోని బయటికి ఇవ్వాలంటే స్పీకర్ ద్వారా ఇస్తుంది, అది అవుట్పుట్ డివైస్. ఇక్కడ ఆప్టికల్ మార్క్ రీడర్ అనేది ఇన్పుట్ డివైస్. ఓకే, ఇది కూడా మనకు అవుట్పుట్ అన్నమాట. నెక్స్ట్ ప్రింటర్ అనేది చూసినట్టయితే ప్రింటర్ అనేది అవుట్పుట్. ఓకేనా, ఏమైనా మనకు పేపర్ రూపంలో ఉండేది మనకు అక్షరాల రూపంలో ఇవ్వాలంటే అవుట్పుట్ ప్రింటర్ ద్వారా మనకు బయటకి ఇస్తుంది. స్కానర్ ద్వారా లోపల తీసుకుంటుంది, ప్రింటర్ ద్వారా బయటకి ఇస్తుంది. ఓకే, ఇది మనకి ఏమవుతుందంటే ప్రింటర్ అనేది కూడా మనకి అవుట్పుట్ అవుతుంది. సో ఈ విధంగా ఆప్షన్ డిలీట్ ప్రకారం చూసుకోవచ్చండి. ఇది కాదు కాబట్టి ఇవి కూడా మనకు ఈ ఆప్షన్ రైట్ కాదు అన్నట్టుగా. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ టచ్ స్క్రీన్ అనేది మనకు ఇన్పుట్ డివైస్, ఇన్పుట్ అయినప్పటికీ ప్రింటర్ ఉంది కాబట్టి తీసుకోవాలి మనం ఆప్షన్ని. ఓకే, ఇది డైరెక్ట్ బిట్ అకాడమీలో ఉందండి. నిర్దేశింపబడిన అభ్యసన ఫలితాలు సాధింపబడ్డాయో లేదో తెలుసుకోవడానికి సహాయపడే బోధనా దశ. నిర్దేశింపబడినటువంటి అభ్యసన ఫలితాలు, మనం ఏమైతే వాటిల్లో అభ్యసనం జరగాలి వాడిలో అనుకొని బోధించావో ఆ అభ్యసన ఫలితాలు, అంటే అభ్యసనం జరిగిందా లేదా అని సాధించబడ్డామా లేదా అని తెలుసుకోవడానికి క్రింది దాంట్లో ఏ బోధనా దశ అంటే తెలుసుకోవడానికి సహాయపడేటువంటి బోధనా దశ ఏమిటి? ఆప్షన్స్: ఉత్తర చర్యాత్మక దశ. ఓకేనా, ఉత్తర చర్యాత్మక దశ. చూడండి, పూర్వ చర్యాత్మక దశలో మనము పూర్వ జ్ఞానాన్ని పరిశీలించి మరిగి చేస్తామన్నమాట. పరస్పర చర్యాత్మకలో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఉత్తర చర్యాత్మక దశలో ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాడికి ఎంత మాత్రం అర్థమైంది అనేది మనం టెస్ట్ చేస్తాము. ఉత్తర చర్యాత్మక దశ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాథమిక పాఠశాల పిల్లలు ఈ దశలో ఉంటారు. ప్రాథమిక పాఠశాల పిల్లలు ఈ దశలో ఉంటారు. ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్స్
ఎక్కడ ఉంటారు? మామూలుగా 3 to 5 ఎవరండి? పూర్వ. ఓకేనా? 6 to 10 అనమాట. 6 to 10 ఓకే. ఉత్తర బాల్య. ఇక్కడే కదా 1 to 5th క్లాస్ వరకు ఉంటారు. సో ఇది ఓకే. ఇక్కడంతా ఎవరు? నర్సరీ వాళ్ళు, ఎల్కేజీ, యూకేజీ లేదంటే అంగన్వాడీ అంటాం కదా, వాళ్ళు ఉంటారు. 6 to 10 ఇయర్స్ 6 to 10 ఇయర్స్ పిల్లవాళ్ళు 1 to 5th క్లాస్ వరకు జరుగుతూ ఉంటారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాథమిక పాఠశాల అంటేనే 1 to 5 అనమాట. ఓకే. ఇది రాజు తన తల్లి వేధింపులను నివారించడానికి హోంవర్క్ చేస్తున్నాడు. వాళ్ళ తల్లి ఎక్కడ కొత్తరా అదిరా ఇదిరా అంటుందని హోంవర్క్ చేస్తున్నాడు. ఇక్కడ వేధింపు ఇలా పనిచేస్తుంది. ఇక్కడ వాళ్ళ తల్లి వేధించడం అనేది ఎలా పనిచేస్తుంది ఇక్కడ? ఆప్షన్ రుణాత్మక పునర్బలనం అండి. ఇక్కడ అలాగా భయంతో కానీ ఇలాగా శిక్షతో కానీ కొట్టడం కానీ ఇలాంటి వాటితో కానీ చేసినట్టయితే కనుక రుణాత్మక పునర్బలనము. ఓకేనా? నువ్వు బహుమతి ఇస్తాను, నీకు సైకిల్ తీపిస్తాను, చాక్లెట్ ఇస్తాను, సినిమాకి తీసుకెళ్తాను, బయటికి తీసుకెళ్తాను, అది తీపిస్తాను అని అంటే కనుక అది ధనాత్మక అవుతుంది, పాజిటివ్ అనమాట. పాజిటివ్ ఫీడ్బ్యాక్ అవుతుంది. ఇదైతే మనకు పనిష్మెంట్ అవుతుంది, పునర్బలనం. ఓకే, రెయిన్ఫోర్స్మెంట్ అవుతుంది. ఇది మనకు అంత నెగిటివ్ ఫామ్లో ఉంటే గన రుణాత్మక పునర్బలనం అవుతుందండి. పనిష్మెంట్ కానీ ఇస్తే గన అది ధనాత్మక పనిష్మెంట్. పురోగమన దండన రెండు ఉన్నాయి, మనకైతే అవసరం లేదు. రుణాత్మక పునర్బలనం ఇది మన దీని కిందికి వస్తుంది. ఇది మనకేం ఇవ్వలేదు అంటే మ్యాటర్ కూడా ఇక్కడ. పఠన సంబంధ వైకల్యం ఇది అభ్యసన వైకల్యాలకు సంబంధించి, ఇది కూడా అకాడమీలో ఉంది. ఆప్షన్స్ పఠన సంబంధ వైకల్యం అంటే మనకి ఇక్కడ రీడింగ్ సంబంధించి ఏమన్నా చదవాలంటే వాడి లోపం కనిపిస్తూ ఉంటే కనుక, అక్షరాలు సరిగ్గా చదవలేకపోవడము, ఓకేనా, పఠనం చదవలేకపోతూ ఉంటే కనుక దాన్ని మనం డిస్లెక్సియా. మాట్లాడడంలో అయితే ఫేసియా, డిస్పేసియా. డిస్గ్రాఫియా అయితే రాయడంలో. గ్రాఫ్ ఎలా గీస్తాం? గ్రాఫ్ ఎలా అండి? చేత్తో గీస్తాం కదా, రాయడం కూడా చేత్తోనే కదా రాస్తాము. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మిగిలింది ఏంటి? లెక్సియా అంటే చదవడానికి సంబంధించి. డిస్ఫేసియా అంటే ఫేస్ టు ఫేసే కదా మాట్లాడతాము. సో మాట్లాడడంలో లోపం అనమాట. సో ఇలాగా గుర్తు పెట్టుకుంటే కన్నా ఈజీగా ఉంటుంది. క్యాలిక్యులేషన్స్ ఇక్కడ మనకు మ్యాథ్స్లో ఓకే ఉంటాయి కదా. సో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ సరిగ్గా చేయలేకుంటే దాన్ని మనం డిస్కాలిక్యులియా అంటాం. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. పఠన సంబంధ వైకల్యం ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. నేరుగా విద్యార్థికి విషయాలు అందజేయడంతో పాటు అప్పటికప్పుడు వారి అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి. సేమ్ అండి, సేమ్ ఈ బిట్టు మనం మొన్న ఐసిటీలో కూడా చెప్పున్నాము. ఐసిటీలో వస్తుంది, ఇది ఐసిటీ బిలో వస్తుంది, అకాడమీలో ఉంది డైరెక్ట్. డ్రాఫ్ట్ కాపీలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము, డ్రాఫ్ట్ కాపీలో కూడా ఉంది. విద్యార్థి విషయాలు అందజేయడంతో పాటు నేరుగా మనం అప్పటికప్పుడే వాళ్ళ సలహా, వాళ్ళ అనుమానాలు ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు ప్రశ్నించి హ్యాండ్ రైజ్ చేసి కూడా తెలుసుకోవచ్చు. అది ఎక్కడ అంటే ఆప్షన్స్ టెలికాన్ఫరెన్స్ దీంట్లో. ఓకేనా, మనం కొలాబరేషన్ చెప్పుకున్నాం, టెలికాన్ఫరెన్స్ చెప్పుకున్నాము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. NEP 2020 ప్రకారం పాఠశాల విద్యా పరిధిలో వచ్చే పిల్లల వయసు ఎంత? ఇంపార్టెంట్. పాఠశాల విద్యా పరిధిలో వచ్చేటువంటి పిల్లల వయసు 3 నుంచి 18 సంవత్సరాలు. ఇది కూడా అకాడమీలో ఉంది, డైరెక్ట్ బిట్. నిగమన వివేచనంలో ఆలోచన ఇలా జరుగుతుంది. సాధారణం నుండి ప్రత్యేకం. ఇది మనకు నిగమన వివేచనం అంటే వివేచనంలో రకాలు చెప్పుకున్నామండి. ఆలోచన రకాలు, వివేచన రకాలు కూడా మనకు ఆల్రెడీ ఇది కూడా అకాడమీలో ఉండేటువంటిదే. దీంట్లో మనకు ఆగమన ఉంటుంది, నిగమన ఉంటుంది. ఆగమన అంటే ఏంటి? ఉదాహరణల నుంచి సూత్రం వరకు, లేదంటే మనకు ప్రత్యేకం నుంచి సాధారణం వరకు అని చెప్తాము. ఈ నిగమన ఏముంటుంది? సూత్రం నుంచి ఉదాహరణలు రాబడతాము. అదేవిధంగా సాధారణ ఫార్ములా ఫస్ట్ చెప్పి దాని నుంచి ప్రత్యేకంగా తీసుకెళ్తాం. సాధారణ అంటే ఏంటి? రెక్కలు ఉండేటివన్నీ ఆకాశంలో ఎగురుతాయి అంటాము. ప్రత్యేకం అంటే ప్రత్యేకంగా దాని ఎగ్జాంపుల్ తీసుకోవడం. పిచ్చుక రెక్కలున్నాయి ఆకాశంలో ఎగురుతుంది, గద్ద రెక్కలున్నాయి ఆకాశంలో ఎగురుతుంది. సో ఈ విధంగా ముందు సామాన్యీకరణం సాధారణంగా తీసుకొని తర్వాత ప్రత్యేకానికి వెళ్తుంది నిగమన పద్ధతి అనేది. ఇక్కడ ఇదొక్కటి మాత్రమే ఆప్షన్. ఓకేనా, ఆప్షన్ 2. ప్రత్యేకం నుంచి సాధారణం వెళ్ళేది ఆగమన వివేచన. సరళం నుంచి సంశిష్టం కూడా ఆగమన అండి. ఫస్ట్ ఈజీ నుంచి కష్టానికి వెళ్తుందన్నమాట. సంశిష్టం నుంచి సరళం ఆలోచన, ఇది ఆగమన ఆలోచన. ఇది కూడా మనకు సంశిష్టం నుంచి సరళం నిగమన ఆలోచన. ఓకే, నిగమన వివేచనంలో ఆలోచన ఎలా ఉంటుంది అంటే సాధారణం నుంచి ప్రత్యేకానికి ఉంటుంది. ఆప్షన్ 2.
వాణి డిఎస్సి పరీక్ష సరిగ్గా రాయలేదని పరీక్ష గది బయట చిన్నపిల్లలా ఏడుస్తూ ఉంది. ఇక్కడ రక్షక తంత్రం చెప్పాము ఆల్రెడీ. ఓకే, పెద్దవాళ్ళు అయినప్పటికీ ఓకే పెద్దవాళ్ళ బిహేవియర్ కాకుండా చిన్నపిల్లల బిహేవియర్ చేస్తూ ఉంటే కనుక దాన్నే మనము ప్రతిగమనం. ప్రతి అంటే ముందుకు, గమనం అంటే వెళ్ళడము. అంటే వీడు ఇప్పుడు పెద్దవాడు కానీ ముందుకు వెళ్ళడం అంటే వాడి చిన్నతనంలోకి వెళ్ళడం అనమాట. వాడు పెద్దవాడికి ముందుతనం అంటే ఏంటంటే చిన్న బాల్యమే కదా. సో అలాగా మనకి పేరులోనే ఉంటుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్రెడీ తదాత్మీకరణం ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను, ఉదాత్తీకరణం చెప్పాను. ప్రక్షేపణం అంటే మనకు ప్రొజెక్షన్ అనమాట. ఇది ఎలా ఉంటుందంటే నీకు ఏదైనా విషయం జరగలేదంటే నీ వల్ల కాని విషయము సామర్థ్యం లేదని ఒప్పుకోవు అనమాట. పక్కన వాళ్ళ మీద దోసేస్తావు, ఇతరుల మీద దోసేస్తాం. ఇతరుల మీదకి ఏమిరా నీకు మార్క్స్ తక్కువ వచ్చాయంటే మా టీచర్ సరిగ్గా బోధించలేదు, టీచర్ మీద తోసేయడం. ఓకే, ఈ విధంగా మనకి ప్రక్షేపణం అంటే మనకి ఇతరుల మీద తోసేస్తాం. ఇది ఎగ్జాంపుల్నే కాదు, టీచర్ ఎగ్జాంపుల్నే కాదండి. ఏదైనా ఏమైనా ఎగ్జామ్లో నువ్వు కాపీ కొడుతున్నావంటే నేనే కాదు మిగతా అందరూ కూడా కొడుతున్నారు చూడండి అని ఇతరుల మీద కూడా చెప్పేస్తాం. సో ఈ విధంగా మనకు ఇతరుల మీదకు ఆపాదించడాన్ని ప్రక్షేపణం అంటాం. స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించని బోధనా పద్ధతి. ఇది కూడా మనకు పైన చెప్పాం కదా, ఇవి కూడా మనకు అకాడమీలో ఉన్నాయండి, చూసుకోవాలి. స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించని బోధనా పద్ధతి. టీచింగ్ మెథడ్ విచ్ విల్ నాట్ ప్రమోట్ సెల్ఫ్ లెర్నింగ్. స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించదంట, ఇది ప్రోత్సహించదు. ఆప్షన్స్ అంతే కదండి. ప్రాజెక్ట్ పద్ధతి, కృత్యాధార పద్ధతి, అన్వేషణ పద్ధతిలో పిల్లవాడు వాడంతట వాడ అభ్యసనం జరుగుతుంది, వాడంతట వాడు ఎతకతాడు. ఓకే, ఈ ఉపన్యాస పద్ధతిలో మేడం చెప్తూ ఉంటే వాడు వినడం వరకే. వాడి అన్వేషణ ఎక్కడుంది అక్కడ, వాడి అభ్యసనానికి తావు ఎక్కడుంది. లెక్చర్ మెథడ్ ఈజ్ ద ఇది మనకు ప్రోత్సహించదు అనమాట స్వీయ అభ్యసనాన్ని. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ దీనికి. క్రింది వాణిలో గిల్ఫర్డ్ తన ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో పేర్కొన్న ప్రచాలనాలకు చెందనిది. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాలండి. ఇక్కడ మనకు ప్రజ్ఞా సిద్ధాంతాలు అనేటివి ఉన్నాయి, 6 ఉంటాయండి. ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం, సామూహిక కారక సిద్ధాంతం, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం, బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం. ఈ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని జేపీ గిల్ఫర్డ్ ప్రతిపాదించడం జరిగింది. జేపీ గిల్ఫర్డ్ ఇందులో మనకు చూసినట్టయితే 3 విశేషకాలు ఇచ్చాడు. ప్రజ్ఞలో మనకు ఈ సిద్ధాంతంలో సంబంధించి 3 విశేషకాలను మనకు ప్రతిపాదించాడు. ఒకటి చూసినట్టయితే విషయం. ఓకే, రెండవది ప్రచాలకాలు. ఇలా 4 అడబడింది, ప్రచాలకాలు ఇక్కడ 4 కాదు, ప్రచాలకాలు. నెక్స్ట్ లాస్ట్ ఉత్పత్తులు. దీంట్లో విశేషకాలు అంటామండి వీటిల్ని. 3 విశేషకాలు, మళ్ళీ దీంట్లో అంశాలు అనేటివి ఉన్నాయి. ఈ విషయంలో అయితే 5 అంశాలు, ఈ ప్రచాలకాల్లో అయితే 5 అంశాలు, ఉత్పత్తుల్లో 6 అంశాలు ఉంటాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే 5, 5, 5 అనమాట. 5 × 5 × 6 = 150 ఉంటాయండి. ఇంపార్టెంట్, ఇది కూడా అడిగారు. మొత్తం కారకాలు ఎన్ని అని అడిగారు. 150 కారకాలు ఉంటాయి మొత్తము. విషయంలో మాత్రమే అయితే మనకు అంశాలు 5, ప్రచాలకాల్లో 5, ఉత్పత్తుల్లో అయితే 6 అనమాట. సో ఇది మనకు సంబంధించి ఇక్కడ మనకు అడిగింది ఏంటి, ప్రచాలకాలు. ఆల్రెడీ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీకు, అకాడమీలో డైరెక్ట్ బిట్ అనమాట, ఇది అకాడమీలో ఉంది ఇది. ఓకే, ఇప్పుడు అడిగింది మనకేంటి, ప్రచాలకాలు. కాబట్టి ఇందులో ఉండే 5 అంశాలు పేర్కొన్న చెందనిది అన్నారండి. చెందనిది అంటే ముందు ఉండేటి ఏంటో చూద్దాము. చెందేటివి ఏంటివంటే ఫస్ట్ వన్ సంశ్లేషణ. 5 అంశాలు అని చెప్పాం కదా. సంశ్లేషణ, విశ్లేషణ, స్మృతి, సృజనాత్మకత, మూల్యాంకనం. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇది మనకు ప్రచాలకాలకు సంబంధించి. ఉత్పత్తులకు సంబంధించి చూసినట్టయితే అంతర్భావాలు, వర్గాలు, యూనిట్లు, రూపాంతరాలు, సంబంధం, యూనిట్లు. 2 టైమ్స్ ఇచ్చాడు. ఓకే, ఇది మనకు చూసినట్టయితే ఇక్కడ మీకు చూడండి, డైరెక్ట్గా ఇవ్వకుండా ఎలా ఇచ్చాడో. మూల్యాంకనం అంటే ఉంది, మూల్యాంకనం. విభిన్న ఆలోచనలు అనేది ఏంటంటే సృజనాత్మక కిందికి వస్తుందండి. సంబంధాలు అనేది మనకు అసలు ప్రచాలకాలకు సంబంధించింది కాదు, ఉత్పత్తులకు సంబంధించింది. సంజ్ఞానం
అసలు అది మనకు అంశమే కాదనమాట. సంజ్ఞానం అనేది మనకి ఎక్కడ ఈ 3 వాటిల్లోనూ లేనే లేదనమాట. ఇది మనకు సంబంధాలు అనేది మాత్రము ఈ ఉత్పత్తులకు సంబంధించి. అదేవిధంగా సంజ్ఞానం చూసుకున్నట్టయితే కాగ్నిషన్ వస్తుంది. దాని మనకు విశ్లేషణ, సంశ్లేషణ, స్మృతి మిగిలాయి కదా. సో వాటిలో భాగంగా అయినా మనకు చూసుకోవచ్చండి. అంతేగాని మనకి ఇక్కడ డైరెక్ట్ బిట్ ఉంది. సంబంధాలు అనేది మాత్రము ఇక్కడ ఉత్పత్తులకు సంబంధించింది. ఇది మనకు సంబంధించి దీంతో మనకి 30 క్వశ్చన్స్ అనేటివి కంప్లీట్ అవుతాయి. ఇది మనకు సైకాలజీ సంబంధించి ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం చెప్పుకున్నాం కాబట్టి నెక్స్ట్ పేపర్ చూడండి, నెక్స్ట్ పేపర్ వినండి. నెక్స్ట్ పేపర్లో ఆన్సర్ ఎలా చేస్తారంటే మీరే చెప్పేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనము ఒక దాంతో పాటు ఇంకా 4 ఆప్షన్ సంబంధించిన క్వశ్చన్స్కి సంబంధించి కూడా మ్యాటర్ నేర్చుకున్నాము. నెక్స్ట్ అలాగా మీరు చూసే కొద్దీ ఇంకా నెక్స్ట్ పేపర్స్ చూసే కొద్దీ అలాగా మ్యాటర్ అంతా మీకు ఓన్లీ బిట్స్లోనే మీకు కవర్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ పేపర్ చదివేటప్పుడు కూడా మీరు ఈ మ్యాటర్ అంతా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పేపర్ చేసేటప్పుడు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. చూడండి, ఇప్పుడు చేసుకున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో చాలా యూజ్ అవుతుంది ఆన్సర్లు గుర్తించడంలో. ఇది మనకు సంబంధించి వీటికి సంబంధించినటువంటి ఫిబ్రవరి పేపర్స్ కూడా ఆల్రెడీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అక్టోబర్వి ఇప్పుడు చెప్తున్నాము. డైలీ కూడా మీకు ఎప్పటికప్పుడు ఇది అప్డేట్ అయిపోతూ ఉంటుంది యాప్లో మీకు. ఓకే, అదేవిధంగా మీకు అక్టోబర్ సంబంధించి యాప్లో మీకు టెస్ట్లు అనేటివి ఉన్నాయండి. ఇక్కడ మీకు కాంబో ప్యాక్ తీసుకుంటే కాంబో ప్యాక్లోనూ ఉంది, ప్లస్ మీకు విడిగా ఫ్రీ అనేది ఉంది. అయితే 5 days వ్యాలిడిటీ ఉంటుంది. ఇది మీకు సంబంధించి దీంట్లో అయితే మనకు ఫ్రీగానే ఉంటుందండి, చూసుకోవచ్చు. ఫిబ్రవరివి ఉంటాయి, అక్టోబర్వి ఉంటాయి. లేదంటే ఈ 2 కావాలంటే కన్నా ఇవైతే టెస్టులు కొట్టించున్నాము, మీరు రాసుకోవచ్చు. ఈ ఫిబ్రవరి అయితే వీడియోస్ చేస్తున్నామండి, వీడియోస్ కూడా అప్లోడ్ ఉన్నాయి. 99 రూపీస్తోనే మీకు ఈ రెండిటికి సంబంధించి పీడిఎఫ్స్ ఉన్నాయి, వీడియోస్ ఇప్పుడు చేస్తున్నాం కదా. ఫిబ్రవరి ఆల్రెడీ కంప్లీటెడ్, అక్టోబర్ ఇప్పుడు చేసినట్టు కూడా దాంట్లో అప్లోడ్ పెడతా ఉంటాము. ప్లస్ టెస్ట్లు అక్టోబర్వి రెడీగా ఉన్నాయి, ఫిబ్రవరి అయితే పీడిఎఫ్స్ రెడీగా ఉన్నాయి, చూసుకోవచ్చు. 99 రూపీస్కే మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంది, కోర్సులో ఉంది. అక్కడైతే వరుసగా ఉంటాయండి, ఆ నుంచి మీరు తీసుకోవచ్చు అనమాట, రివిజన్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ రిపీట్ అవుతాయి. ఈ సైకాలజీ కానీ, కంటెంట్ కానీ, మెథడాలజీ కానీ ఆల్మోస్ట్ ప్రీవియస్ బిట్స్ రిపీట్ అవుతాయి. ఈ ఫిబ్రవరి, అక్టోబర్ చదువుకున్నారంటే కన్నా ఎన్నో బిట్స్ రిపీట్ అవుతాయి. ఓకేనా, ఇది మనకు ప్రీవియస్ బిట్స్ అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని. యాప్లో మీకు కోర్సెస్ అన్నీ ఉన్నాయి, చూడండి.